Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సెషన్లో మనం 6th NCERT హిస్టరీలోని చాప్టర్ 8 విలేజెస్, టౌన్స్ అండ్ ట్రేడ్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతో చక్కగా మనం 7 చాప్టర్స్ డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. 8th చాప్టర్లో భాగంగా ఇంకొన్ని ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకుందాం. అండ్ మన ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి టాపిక్స్ ఎలా రిలేట్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా అర్థమవుతుంది. చాప్టర్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వాల్యూ ఎడిషన్ ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. కానీ ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 7 చాప్టర్స్లో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి క్రొనాలజికల్ మేనర్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కింద మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తొలినాళ్ళలో మనిషి ఎలా అయితే ఉన్నాడో అతను ఎలా బతకడం అనేటువంటి జరిగింది, ఎక్కడ బతకడం అనేటువంటి జరిగింది, ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్య ఆయన బతకడం అనేటువంటి జరిగింది, ఎలాంటి టూల్స్ పనిముట్లు అనేటువంటి ఎలాంటి వాడడం అనేటువంటి జరిగింది. సో ఇవన్నీ ఫస్ట్ మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత దిస్ ఎర్లియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ హంటర్స్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. హంటర్స్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్రికల్చర్ని ఏ విధంగా స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత న్యూ టౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ సమయంలో ఎలా ఏర్పడడం అనేటువంటి జరిగింది. హరప్ప అండ్ దాంతోపాటు హరప్పన్ టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ అండ్ ఎర్లియస్ట్ అర్బనైజ్డ్ సివిలైజేషన్ అనేటువంటిది ఎలా ఏర్పడడం అనేది జరిగిందో మనం మాట్లాడాం. వేరియస్ హరప్పన్ సైట్స్ అండ్ టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. అవునా? అండ్ దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసామమ్మా, ఎర్లియస్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద అండ్ ఋగ్వేదిక్ లిటరేచర్లో భాగంగా ఉన్నటువంటి అదర్ ఆస్పెక్ట్స్ సంహితాస్ కానీ బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషద్స్ ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పి అవి ఎంతో ఇన్ఫర్మేషన్ గతం గురించి, మన గత జీవితం గురించి, అప్పటి సమకాలీనమైనటువంటి కాంటెంపరీ లైఫ్స్ గురించి మనకు ఎన్నో విషయాలు ఈ పుస్తకాలు చెప్తాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు వేరియస్ బరియల్స్, మెగాలిత్స్ వీటన్నింటి గురించి కూడా మనం ఎంతో కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసాం, కొత్తగా కింగ్డమ్స్ ఎలా ఏర్పడినాయి అండ్ రాజాస్, కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా రూల్ చేయడం అనేది జరిగిందో మనం మాట్లాడుకున్నాం. జన్పదాస్ ఎలా ఏర్పడ్డాయి, జన్పదాస్ కాస్త తర్వాత మహాజన్పదాస్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, మెటామార్ఫసైజ్ అవ్వడం అనేటువంటి జరిగిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఎర్లియస్ట్ రిపబ్లిక్ అనేటువంటిది ఏంటో కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఎర్లియస్ట్ రిపబ్లిక్ని దేన్ని మనం చెప్పుకున్నామో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా ఫాలో అవుతున్నారో మన క్లాసెస్ని అర్థం చేసుకుంటాను. అండ్ ఎర్లియస్ట్ కింగ్డమ్స్ దట్ ఈస్ జన్పదాస్, మహాజన్పదాస్, ద గ్రేట్ ఫుట్ హోల్డ్ ఆఫ్ ట్రైబ్స్ అనేటటువంటి విషయాల గురించి ఎంతో కూలంకషంగా ఎంతో కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మరి సరిగ్గా మహాజన్పదాస్, ఈ కొత్త కింగ్డమ్స్, రూలర్స్ థ్రైవ్ అవుతున్నటువంటి సమయంలో న్యూ ఐడియాస్ అనేటటువంటి ఎలా ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. సోషియో రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా జరగడం అనేటువంటి జరిగింది. కొత్త మతాల యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఏ విధంగా జరగడం అనేటువంటిది జరిగింది. ద గ్రేట్ బుద్ధ అండ్ హిస్ గ్రేట్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఈ న్యూ రిలీజియన్స్ యొక్క ఎమర్జెన్స్ గల కాజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ గురించి కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం చేసాం, కింగ్డమ్స్ కాస్త ఎంపైర్గా ఎలా మారడం అనేటువంటిది జరిగింది. ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఎంపైర్ దట్ ఈస్ మౌర్యన్ ఎంపైర్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. మౌర్యన్ పిల్లర్స్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడడం. అశోక గురించి కూడా మనం చాలా చక్కగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. ఒక క్రొనలాజికల్ మేనర్లో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతూ రావడం అనేది జరిగింది, దిస్ ఎవల్యూషన్ అనేటువంటిది ఎలా జరుగుతూ రావడం అనేది జరిగింది. చాలా చక్కగా ఎగ్జామ్కి లింక్ చేస్తూ కూడా మనం చాలా బ్యూటిఫుల్గా మనం మాట్లాడాం. ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చేద్దాము అంటే ఆ సమయం నాటి విలేజెస్, గ్రామాలు అనేటువంటి ఏ విధంగా ఉండేవి, టౌన్స్ అండ్ టౌన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఏ విధంగా సాగేది, అండ్ ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారం ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఫ్లరిష్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. సో అప్పటి ట్రేడ్ గురించి కానీ లేకపోతే అప్పటి అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ చెప్పేటటువంటి వేరియస్
సోర్సెస్ ఏంటి, ఇప్పటి వరకు మనం బుక్స్ ఏం చెప్తాయో, బరియల్స్ ఏం చెప్తాయో మాట్లాడాం. ఇప్పుడు కాయిన్స్ కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ అవి చెప్పేటటువంటి స్టోరీస్, అప్పటి గతం, అప్పటి పరిస్థితుల గురించి అవి తెలియపరిచేటటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అటెన్షన్ పేజెస్ వింటారా? మరి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న స్టోరీ లెక్క మాట్లాడారో చూడండి. ఎందుకు నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్లకుండా ఈ స్టోరీ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీస్లో ఉండేటటువంటి ప్రతి ఆస్పెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్లో ఎస్ఏ పేపర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఎస్ఏ అనేటటువంటిది మీరు ఎన్ని వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది? 1200 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. మరి ఎస్ఏ అనేటటువంటిది రాసేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లో ద ఐడియల్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ ఎస్ఏ, ఎస్పెషల్లీ ఫిలసాఫికల్ ఎస్ఏ ఏంటి అంటే అనెక్డోట్ అనేటటువంటిది రాయడం. అనెక్డోట్ అంటే షార్ట్ స్టోరీ అనేటటువంటిది రాయడం. ఇదే కాదు, నేను వరల్డ్ హిస్టరీ చెప్పేటప్పుడు కూడా వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎంత చక్కగా అనెక్డోట్స్, ఈ షార్ట్ స్టోరీస్ ఎంత అద్భుతంగా ఉపయోగించడం అనేది జరిగింది. సో దట్ రీడబిలిటీని అండ్ దాంతోపాటు రీడర్ ఎవరైతే ఉన్నారో, ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అటెన్షన్ మనం ఎలా గ్రాప్ చేయొచ్చు, ఆ విషయాలు కూడా నేను తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వెరీ బ్యూటిఫుల్ క్లాసెస్ ఇవి. సో మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఉంటుంది. త్రూ ఎన్సీఆర్టీస్ మీకు 40 to 50% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసేటటువంటి బాధ్యత నాది. 40 to 50% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయించేటటువంటి బాధ్యత నాది. ఓకేనా? చాలా మెలకువలు నేర్పిస్తాను, చాలా విషయాలను తెలియపరుస్తాను. చక్కగా క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి, వాచ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో ఇక్కడ చెప్పినటువంటి షార్ట్ స్టోరీ ఏంటి? ఒక పిల్లాడు ఉన్నాడంట, అతని పేరు ప్రభాకర్. అతను ఒక లోకల్ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్లో కూర్చున్నాడంట. కూర్చుని అక్కడ జరుగుతున్నటువంటి అన్నిటినీ చాలా ఫ్యాసినేటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా చూస్తూ ఉన్నాడంట. అక్కడ చాలా సౌండ్ వస్తూ ఉంది. ఒక పక్కన ఒక టేబుల్ మీద డిఫరెంట్ ఐరన్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఉన్నాయి, యాక్సెస్ కానీ సికిల్స్ కానీ ఇలాంటివన్నీ పనిముట్లు అనేటువంటి ఉన్నాయి, సేల్కి పెట్టారు. అండ్ ఇంకో పక్క ఒక ఫైర్ ఏదైతే ఉంటుందో అది బర్న్ అవుతూ ఉంది. అండ్ ఇద్దరు మనుషులు పని చేస్తూ ఉన్నారు. ఒకరు మెటల్ ఏదైతే ఉందో దాన్ని హీట్ చేస్తూ ఉన్నారు, ఇంకొకరు మెటల్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా కొట్టి దాని ఒక షేప్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చాలా వేడిగా ఉందో షాప్ మొత్తం, చాలా నాయిసీగా ఉంది, చాలా సౌండ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. కానీ అవన్నీ అతను చూస్తూ ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఎంతో క్యూరియాసిటీని, ఉత్సుకతని ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉంటుందో అది తనలో లేవనెత్తింది అనమాట. ఎందుకు క్యూరియాసిటీ, ఎలాంటి క్యూరియాసిటీ అతనికి రావడం అనేది జరిగింది? పీపుల్ ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఈ టూల్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, అసలు హిస్టరీలో, గతంలో, పాస్ట్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఈ మెటల్స్ని తయారు చేయడం అనేది జరిగింది? ఫస్ట్ మెటల్ మనిషి ఏది వాడడం అనేటువంటిది జరిగింది? ఈ హ్యాండిక్రాఫ్ట్స్, మెటల్స్ ఉపయోగించి హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం అనేటువంటి పద్ధతి, పరంపర అనేటటువంటిది ఏ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్పి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. మరి అతను అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎంతో చక్కగా ఈ పర్టికులర్ సెషన్లో భాగంగా మనం ఆన్సర్ చేద్దామా? మీకు చాలా చక్కగా అర్థమవుతుంది దిస్ పర్టికులర్ టాపిక్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ అటెన్షన్ పేజెస్. నేను చెప్పిందంతా వినండి. నేను మొత్తం చెప్తాను, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎగ్జామ్ మీకు ఏది కావాలో దాని మీద ఎంఫసైజ్ చేస్తాను. నాట్ టు వరీ అట్ ఆల్, వీఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ఎన్సీఆర్టీ నోట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ క్విజ్ ఏదైతే ఉంటుందో చాప్టర్ వైజ్ క్విజ్ని మనం చక్కగా ప్రొవైడ్ చేసుకుంటాం. నాట్ టు వరీ అట్ ఆల్, ప్రతిదీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిసన్ టు బి వెరీ కేర్ఫుల్లీ. ఐరన్ టూల్స్ అండ్ అగ్రికల్చర్. సో ఇనుముతో చేసినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాడకం ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ ఐరన్ టూల్స్ యొక్క ఇంట్రడక్షన్తో అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడడం అనేది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎలా ర్యాంపెంట్గా పెరగడం అనేటువంటి జరిగింది వాటి కారణంగా మాట్లాడదామా? వినండి. We often take the use of iron for granted today. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఇనుముతో చేసినటువంటి పనిముట్లు మన జీవితంలో భాగం అయిపోయినాయి. వాటిని చూసి మనం పెద్దగా పట్టించుకోం, పెద్దగా వాటిని కన్సిడర్ చేయం. థింగ్స్ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్స్. మన జీవితంలో భాగం అయిపోయినాయి. ఐరన్ కానీ, ఐరన్ యొక్క ఎలా అయినటువంటి స్టీల్తో తయారు చేసినటువంటి వస్తువు. ద యూజ్ ఆఫ్ ఐరన్ బిగెన్ ద సబ్ కాంటినెంట్ అరౌండ్ 3000 years ago. అంటే అరౌండ్ 1000 BC, క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం నాటికి. ఎందుకంటే దిస్ పర్టికులర్ బుక్ ఏదైతే ఉంటుందో అది 2000 ఇయర్లో రాయబడినటువంటిదిగా మనం కన్సిడర్ చేసుకుంటే అక్కడ నుంచి 2000 ADకి 3000 years ముందు అంటే 1000 BC అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ సమయంలో ఐరన్ అనేటటువంటిది వాడకంలోకి రావడం అనేది జరిగింది. రిమెంబర్, హరప్పన్ పీపుల్కి ఇనుము అనేటటువంటి తెలుసా అంటే తెలియదు. ఇనుముకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ, ఆనవాళ్ళు కానీ హరప్పన్ సైట్స్లో ఏమైనా బయటపడినాయా అంటే బయటపడలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
అండ్ హ్యూమన్స్ వాడినటువంటి ఎర్లియస్ట్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉంటుంది అనమాట, సిబిఐ. ఈ కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ హ్యూమన్స్ వాడినటువంటి మెటల్ ఏంటి? కాపర్ తర్వాత ఏం వాడడం అనేది జరిగింది? బ్రాంజ్ వాడడం అనేది జరిగింది. తర్వాత ఐరన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హరప్పన్ ఏజ్ని బ్రాంజ్ ఏజ్ అని అంటాము, ఎందుకంటే కాపర్తో పాటు బ్రాంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హరప్పన్ టైమ్స్లో విరివిగా వాడబడడం అనేది జరిగింది, ఎక్కువగా వాడడం అనేది జరిగింది. బట్ హరప్పన్స్కి ఐరన్ తెలుసా అంటే తెలియదు. ఎప్పుడైతే వేదిక్ ఏజ్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, వైదిక కాలం, వైదిక నాగరికత స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ఆ సమయం నుంచి ఐరన్ విరివిగా వాడుకలోకి రావడం అనేటువంటిది జరిగింది, ముఖ్యంగా ఇండో గ్యాంజెటిక్ ప్లేన్లో. Some of the largest collections of iron tools and weapons were found in the megalithic burials about which you read in chapter 4. చాప్టర్ 4లో మనం ఆల్రెడీ బుక్స్ అండ్ బరియల్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ మెగాలిథిక్ బరియల్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు చాలా ఐరన్ టూల్స్, వెపన్స్, వీటన్నింటినీ కూడా చాలా బయటకు తీయడం అనేది జరిగింది అనమాట. బట్ ఇవి బరియల్స్ ఏ కాలం నాటివి ఇది చేస్తే కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా టైం లైన్ అనేటువంటిది కనుక్కుంటే ఎప్పుడైనా తేలడం అనేది జరిగింది? అరౌండ్ 1000 BC నాటివి అని చెప్పి తేలడం అనేది జరిగింది. అరౌండ్ 2500 years ago, అంటే 500 BC నాటికి దెర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్. ఆ సమయం నాటికి ఇనుప వస్తువులు ఏవైతే ఉంటే పనిముట్ల యొక్క వాడకం విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఫారెస్ట్ ఏవైతే ఉంటే వాటిని క్లియర్ చేయడానికి యాక్సెస్ ఏవైతే ఉంటే వాటిని వాడారు. రంపాలు, గొడ్డలు లాంటివి, ఐరన్ ప్లౌజ్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఇనుముతో చేసినటువంటి నాగళ్ళు ఏవైతే ఉంటే వాటిని వాడడం అనేది జరిగింది. అడవులన్నింటినీ చదును చేసి అక్కడ వ్యవసాయం అనేటువంటిది స్టార్ట్ చేశారు. యాజ్ వీ హ్యాడ్ సీన్ ఇన్ చాప్టర్ 5లో మనం మాట్లాడాం కదా, మా జన్పదాస్ ఎలా ఏర్పడినాయి, మహాజన్పదాస్ ఎలా ఏర్పడినాయి, కొత్త కింగ్డమ్స్ ఎలా ఏర్పడినాయి మనం డిస్కస్ చేస్తాం కదా. సో అక్కడ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. దిస్ ప్లౌజర్ వాజ్ యూస్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. సో వ్యవసాయ దిగుబడి ఏదైతే ఉంటుందో అది పెరగడంలో ఈ ఇనుముతో చేసినటువంటి నాగల యొక్క వాడకం ఎంతో కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. ద ఫర్టైల్ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయి, ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకప్పుడు లాంటి అడవులు ఏవైతే ఉంటే వాటిని చదును చేసి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే పీపుల్ యొక్క ఎకనామిక్ కండిషన్స్లో మార్పులు రావడం అనేది జరిగిందో, తద్వారా సోషల్ కండిషన్స్లో మార్పులు రావడం అనేటువంటిది జరిగింది. ఐరన్ టూల్స్ వాడకం ఏదైతే ఉందో దాని కారణంగా ఇట్ యాక్టెడ్ ఎస్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ అండ్ న్యూ ఐడియాస్ డ్యూరింగ్ 6th century BCగా మనం చెప్పొచ్చు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి కొత్త మతాల యొక్క ఆవిర్భావం జరిగింది. అంటే దాని వెనుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి కారణం ఈ ఐరన్ టూల్స్ వాడకం. ఎందుకంటే ఎప్పుడైతే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ పెరగడం అనేటువంటిది జరిగిందో, రిజిడ్ వర్ణా సిస్టమ్ని ద 3rd and 4th వర్ణాలో ఉన్నటువంటి పీపుల్, దట్ ఈస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం అనేటువంటిది జరిగింది. వేరే సోషల్ కండిషన్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు బ్రాహ్మణులకి, క్షత్రియులకి కిందనే ఉండడం జరిగింది. అందుకే దే రెసిస్టెడ్ ద రిజిడిటీ ఇన్ వర్ణా సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై వేదిక్ బ్రాహ్మణిజం. అందుకే వాళ్ళు ఏం చేయడం అనేది జరిగింది, కొత్తగా వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదరించడం అనేటువంటి జరిగింది. ట్రేడర్స్, మర్చెంట్స్ వీళ్ళందరూ. తర్వాత ఈ అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి, మెయిన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడదాం. నాట్ టు వరీ అట్ ఆల్. అండ్ లెట్ us look at other steps to increase production. అండ్ ఓన్లీ నాగలితో ఈ నేల ఏదైతే ఉందో చదును చేస్తే వ్యవసాయం పెరిగిపోతుందా అంటే కాదు. ఇరిగేషన్ మీద కూడా, అంటే నీటిపారుదల మీద కూడా చాలా ఎంఫసైజ్ చేయడం అనేటువంటి జరిగింది, చాలా ఫోకస్ పెట్టడం అనేటువంటి జరిగింది. ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్ యూ హ్యావ్ బీన్ రీడింగ్ అబౌట్ కుడ్ నాట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్లరిషింగ్ విలేజెస్. మనం ఇదివరకే చదువుకున్నటువంటి రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మహారాజులు కానీ నిజంగా గ్రామాలు అనేటువంటి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండకపోతే, అంటే గ్రామాలకు కావాల్సినటువంటి వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోకపోతే అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి ఉంటాయి కదా, డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఉంటాయి కదా. ఎందుకంటే రిసోర్సెస్ క్రంచ్ ఉందనుకోండి, పీపుల్ మధ్య కాంపిటీషన్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో తప్పకుండా డిస్టర్బ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, కేయోస్ ఉండడం అనేది జరుగుతుంది, ఇన్స్టెబిలిటీ ఆవరించడం అనేటువంటి జరుగుతుంది, గందరగోళం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు రాజు యొక్క పరిపాలన సరిగ్గా సాగుతుందా? సాగదు. సో గ్రామాలు ఎప్పుడైతే ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి థ్రైవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో అప్పుడే రాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి సుభిక్షంగా ఉంటాయి, సుస్థిరంగా స్టేబుల్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వైల్ న్యూ టూల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. సో విలేజెస్ స్టేబుల్గా ఉండాలి అంటే వ్యవసాయ దిగుబడి, పీపుల్ అందరికీ తిననేటువంటిది అవసరం, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా బోత్ రిసోర్సెస్ అనేటువంటి అవసరం. సో ఫుడ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి పెరగడంలో మనం ఇప్పటివరకే మాట్లాడుకున్నాం, కొత్తగా వచ్చినటువంటి టూల్స్ చాలా కీలకమైన పాత్ర పోషించినాయి. అండ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక దగ్గర విత్తనాలు జల్లి, విత్తనాల నుంచి ఎప్పుడైతే ఇది వస్తుందో మొలకొస్తుందో ఆ మొలకని వేరే దీనిలో నాట్లు వేస్తారు కదా. సో ఆ సిస్టమ్ అనేటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. ఇట్స్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. దాని కారణంగా వ్యవసాయ దిగుబడి అనేటువంటిది పెరిగింది. దాంతోపాటు వీటన్నిటితో పాటు ఇరిగేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడటం అనేది జరిగింది. నీటిపారుదల సదుపాయాలు కల్పించడం కూడా, కెనల్స్ అండ్ దాంతోపాటు బోరు బావులు వీటన్నిటిని తవ్వడం ద్వారా, చెరువులు వీటన్నిటిని తవ్వడం ద్వారా ఏం చేయడం అనేది జరిగింది, వ్యవసాయం ఏదైతే ఉందో దాని వృద్ధికి చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది వీళ్ళందరూ.
ఇరిగేషన్ వర్క్స్ దట్ వర్ బిల్ట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఇంక్లూడెడ్ కెనల్స్, వెల్స్, ట్యాంక్స్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్స్. సో అలాంటి ఇరిగేషన్ వర్క్స్, నీటిపారుదల పనులు అనేటటువంటి ఆ సమయంలో చేసేవాళ్ళు. కెనల్స్, కాలువలు తవ్వించేవాళ్ళు, బావులు తవ్వించేవాళ్ళు, చెరువులు తవ్వించేవాళ్ళు, పెద్ద పెద్ద లేక్స్ కూడా వీళ్ళు తవ్విస్తూ ఉండడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? సో చూడండి, ఇలాంటి ఐరన్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాడుకలోకి రావడం అనేటటువంటిది జరిగింది ఆ సమయంలో. సో ఈ కింద చాట్లో చూడండి, చిన్న టాస్క్ అనేటటువంటిది ఇచ్చారు. ఏంటి? ద స్టేజెస్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ వర్క్స్ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ 4 ఆస్పెక్ట్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. వీటిని ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమంటున్నారు. కింగ్స్ నీడ్ మనీ ఫర్ ఆర్మీస్, ప్యాలెసెస్ అండ్ ఫోర్ట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొత్తగా కింగ్డమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. దాంతోపాటు ఎంపైర్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. రాజుల్లో ఇంపీరియలిజం అనేటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. బై ద లాటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పీపుల్ దిస్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టెడ్ యూజింగ్ టైటిల్స్, స్టార్టెడ్ ఎంజాయింగ్ టైటిల్స్. సో ఎప్పుడైతే ఇంపీరియలిజం మొదలవ్వడం అనేది జరిగిందో, ఒకరితో ఒకరు థ్రెట్ అనేటువంటిది ఉండడం అనేది జరిగిందో, సో వీళ్ళు ఏం చేశారు, జన్పథ్స్ అండ్ మహాజన్పథ్స్ చుట్టూ వాళ్ళు ఇవి ఫోర్టిఫికేషన్స్ అనేటువంటి నిర్మించుకున్నారని మనం మాట్లాడుకున్నాం. ఆర్మీస్ బిల్డ్ చేసుకున్నారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో వీటన్నిటికీ ఏం కావాలి? మనీ తప్పకుండా కావాలి. మనీ కోసం ఏం చేశారు? ద డిమాండ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఫార్మర్స్. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేయడం మొదలు పెట్టారనమాట. మరి రైతులు పన్నులు కట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళ యొక్క ప్రొడక్షన్, వాళ్ళకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, వ్యవసాయ దిగుబడి ఏదైతే ఉందో తప్పకుండా పెరగాలి. సో అందుకే 3లో ఏమొస్తుంది? ఫార్మర్స్ హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ టు పే ట్యాక్సెస్. సో ఈ ప్రొడక్షన్ పెరగాలంటే ఏం చేయాలి? దిస్ ఇస్ పాసిబుల్ విత్ ఇరిగేషన్, రైట్? అప్పటికే ఉన్నటువంటి సిస్టమ్స్తో పాటు, అంటే ఐరన్ టూల్స్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అలాంటి వాటితో పాటు నీటిపారుదల కూడా కావడం, చాలా ఉండడం అనేటువంటి సదుపాయాలు కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఇరిగేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనీ అండ్ ప్లానింగ్ ఎవరిస్తారు? రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ కింగ్స్ ప్రొవైడ్ మనీ అండ్ ప్లాన్ ఇరిగేషన్ వర్క్స్ మనం మెన్షన్ చేస్తాం. సో మరి పీపుల్ ఏం చేస్తున్నారు? లేబర్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద పీపుల్. వాళ్ళకి కావాల్సిన ఇరిగేషన్ వర్క్స్ కోసం వాళ్ళే పనిచేయడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి ఇరిగేషన్ వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. దాంతోపాటు రెవెన్యూ కూడా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. దేనికి? స్టేట్కి రెవెన్యూ పెరగడం అనేది జరుగుతుంది. రాజు ఖజానాకి రెవెన్యూ పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫార్మర్స్ ఆల్సో బెనిఫిట్ బికాస్ క్రాప్ ప్రొడక్షన్ ఈస్ మోర్ సెర్టైన్. సో ఈ విధంగా మనం బ్లాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయొచ్చు. చెప్తున్నాను, ఎవ్రీ పార్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ మీకు చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. నేను ప్రతిదీ ఎందుకు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్తున్నాను అంటే ప్రతిదీ ఉపయోగపడుతుంది. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సీసాట్లో రీజనింగ్ కోసం ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాంప్రహెన్షన్ కోసం కూడా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయండి. ప్రతిదీ మీకు చాలా మేలు చేకూర్చడం అనేటువంటిది జరుగుతుంది. సో ఐ ఫాలో ఏ సిస్టమ్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఇస్ నో పవర్ ఆన్ దట్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ క్వశ్చన్స్ బోత్ ఇన్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. సో అందుకే ఫాలో మై సిస్టమ్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద ప్రూవ్డ్ సిస్టమ్ దట్ హెల్ప్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ టు క్రాక్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. చాలా మంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు అంటే దే రిలెంట్లెస్లీ ఫాలోడ్ మై సిస్టమ్. దే బిలీవ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చక్కగా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడాలి, హూ లివ్డ్ ఇన్ ద విలేజెస్. మరి అప్పటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాల్లో ఎవరుండే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వినండి. There were at least 3 different kinds of people living in most villages in the southern and northern parts of the subcontinent. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు, ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇన్ ద తమిళ్ రీజియన్, దట్ ఈస్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్కాంటినెంట్, లార్జ్ ల్యాండ్ ఓనర్స్ వర్ నోన్ యాజ్ వెల్లలార్స్. సో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్, ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు, ఓనర్షిప్ కలిగి ఉన్నారో వాళ్ళు వెల్లలార్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆర్డినరీ ప్లవ్మ్యాన్ వర్ నోన్ యాజ్ ఉలవర్. అంటే ఎవరైతే ఆర్డినరీ ఫార్మర్స్ అండ్ టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉలవర్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అండ్ ల్యాండ్లెస్ లేబరర్స్ ఇంక్లూడింగ్ స్లేవ్స్ వర్ నోన్ యాజ్ కడైసియార్ అండ్ అడిమై. సో ఎవరైతే ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కడైసియార్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అండ్ స్లేవ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిమై అనే పేరుతో పిలిచేవాళ్ళు. యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? క్వశ్చన్స్ ఆన్ దిస్ టెర్మినాలజీ అమ్మ. గుర్తుపెట్టుకోండి, వెల్లలార్ విత్ రెస్పెక్ట్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పి మనకి క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ డ్యూరింగ్ సంగం పీరియడ్. సో దిస్ ఇస్ వాట్ ద రైట్ ఆన్సర్ ఈజ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇక్కడ రాస్తున్నాను. వెల్లలార్ అంటే ఎవరని చెప్పుకున్నాం? లార్జ్ ల్యాండ్ ఓనర్స్. డోంట్ వరీ, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ కూడా మీకు ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ నోట్స్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో దానిలో కూడా వీటిని మీకు ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట, డీటెయిల్డ్గా మీరు రివైజ్ చేయడానికి. సో నాట్ టు వరీ అట్ ఆల్. సెకండ్ ఏంటి? ఉలవర్. ఉజవర్ కాదు, చాలామంది ఉజవర్ అని పిలుస్తారు. ఉలవర్ అంటే ఆర్డినరీ ఫార్మర్స్, ఆర్డినరీ ప్లవ్మ్యాన్.
ఓకేనా, నాగలి కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా మనం చెప్పొచ్చు. ఒలవ్ అంటే ఏంటి అంటే నాగలిగా చెప్తాం, ప్లవ్గా మనం చెప్తాం. అండ్ ల్యాండ్లెస్ ర్యాబరర్స్ని ఏమని పిలుస్తారు, మనకి కడైసియార్. భూమి లేనటువంటి టెనెంట్ ఫార్మర్స్, వేరే వాళ్ళ భూములు వ్యవసాయం చేసినటువంటి వాళ్ళని కడైసియార్స్గా పిలుస్తాం. అండ్ స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిమై. సో ఎవరైనా ప్యారలీ నోట్ మేకింగ్ చేసుకుంటే వీటిని పక్కనే రాసుకునే ప్రయత్నం చేయండి, నాట్ టు వరీ అట్ ఆల్. ఇప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడాం కదా. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో విలేజ్ హెడ్మన్ ఏమని పిలిచేవాళ్ళు, గ్రామ భోజక అనే పేరుతో పిలవడం అనేటువంటిది జరిగేదమ్మా ఆ సమయంలో. యూజువలీ మెన్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ హెల్డ్ ద పొజిషన్ ఫర్ జనరేషన్స్. సో ఇది ఎలా వచ్చేది, హెరిడిటరీగా రావడం అనేటువంటిది జరిగేది. అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ వాళ్ళు ఈ గ్రామ భోజక, విలేజ్ హెడ్మన్ అనే పదవి ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో. ఇన్ అదర్ వర్డ్స్ ద పోస్ట్ వాజ్ హెరిడిటరీ, సో వంశపారంపర్యంగా కొనసాగేది. ద గ్రామ భోజక వాజ్ ఆఫెన్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. ఆ విలేజ్లో ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో వాళ్ళే విలేజ్ హెడ్మన్గా నియమించబడ్డమైనటువంటి జరిగింది. ఎవరైతే ఎక్కువ ల్యాండ్ రిసోర్సెస్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళే అనమాట. జనరలీ హీ హ్యాడ్ స్లేవ్స్, అతని కింద ఎవరుండే వాళ్ళు స్లేవ్స్, కంబారులు అంటారు, లేకపోతే పాలేరులు అంటారు, రైట్. అండ్ దాంతోపాటు సేవకులు అంటారు, వాళ్ళు పనిచేసేవాళ్ళు. అండ్ హైర్డ్ వర్కర్స్ టు కల్టివేట్ దేర్ ల్యాండ్, వాళ్ళ భూమిలో వ్యవసాయం చేయడానికి వర్కర్స్ని వాళ్ళు హైర్ చేసుకునేవాళ్ళు. బిసైడ్స్ యాజ్ హీ వాజ్ పవర్ఫుల్, అతను చాలా బలవంతుడే కాక ద కింగ్ ఆఫెన్ యూజ్డ్ హిమ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద విలేజ్. గ్రామం నుంచి పన్నులు ఏవైతే ఉంటే వాటిని వసూలు చేయడానికి కూడా ఈ గ్రామ భోజక అనేటువంటి వ్యక్తిని నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. హీ ఆల్సో ఫంక్షన్డ్ యాజ్ ద జడ్జ్ అండ్ సమ్ టైమ్స్ యాజ్ పోలీస్మెన్. కొన్నిసార్లు న్యాయ వితరణ కూడా ఈయన చేయడం అనేటువంటి జరిగింది, ఏది ధర్మం మీద అధర్మం కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా కొన్ని సమయాల్లో వీళ్ళ చేతుల్లోనే ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విలేజ్కి ఒక హెడ్ కింద వాళ్ళు ఉండేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ ద గ్రామ భోజక విలేజ్ చీఫ్టైన్ లేదా హెడ్మెన్తో పాటు there were other independent farmers as well, known as grihapatis, most of whom were smaller landlords or land owners. సో ఇండిపెండెంట్ ఫార్మర్స్ కూడా ఉండేవాళ్ళు, చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్ ఉండేవాళ్ళు. వాళ్ళు స్మాల్ ల్యాండ్ ఓనర్స్, గృహపతిస్గా పిలవడం అనేది జరిగింది. అండ్ దెన్ దెర్ వర్ మెన్ అండ్ ఉమెన్ సచ్ యాజ్ ద దశకర్మకర హూ డిడ్ నాట్ ఓన్ ల్యాండ్. భూమి లేనటువంటి వాళ్ళు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దశకర్మకర అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. అండ్ హ్యాడ్ టు ఎర్న్ లివింగ్ వర్కింగ్ ఆన్ ద ఫీల్డ్స్ ఓన్డ్ బై అదర్స్. వీళ్ళు టెనెంట్ ఫార్మర్స్గా పనిచేసే వాళ్ళు అనమాట, కౌలు రైతులుగా వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో టెనెంట్ ఫార్మర్స్ని ఏన్షియంట్ టైమ్స్లో ఏమని పిలిచేవాళ్ళు, దశకర్మాకర అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరిగింది. ఇన్ మోస్ట్ విలేజెస్ దేర్ వర్ ఆల్సో సమ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ సచ్ యాజ్ బ్లాక్ స్మిత్స్, పాటరర్స్, కార్పెంటర్స్ అండ్ వీవర్స్ ఎట్సెట్రా. సో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసేటటువంటి చాలామంది పీపుల్ కూడా, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఆ సమయంలో ఒక విలేజ్లో నివసిస్తూ ఉండడం అనేటువంటిది జరిగేదన్నమాట. ఓకేనా. సో సంగం లిటరేచర్ ఏదైతే ఉందో అది మనం ఇందాక తమిళ్ వర్డ్స్ ఏవైతే మనం మాట్లాడుకోవడం అనేది జరిగిందో, వెల్లలార్, ఉలవర్, కడైసియార్ అండ్ అడిమై అనే పదాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి సంగమ సాహిత్యంలో భాగంగా ఉండడం అనేటువంటి జరిగింది. సంగం లిటరేచర్ ఫ్లరిష్ ఫ్రమ్ 6th century BC టు 1st century AD. ఈ సమయంలో సంగమ సాహిత్యం ఏదైతే ఉంటుందో అది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది ఇన్ ద ప్రెజెంట్ డే తమిళనాడు రీజియన్. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ వర్క్స్ ఇన్ తమిళ్ నోన్ యాజ్ సంగం లిటరేచర్ వర్ కంపోజ్డ్ అరౌండ్ 2300 years ago. అంటే 300 BC చెప్పాను కదా, ఆ సమయం నుంచి 1st century AD మధ్యలో ఇవి కంపోజ్ చేయబడడం అనేది జరిగింది. దిస్ టెక్స్ట్ వర్ కాల్డ్ సంగం బికాస్ దే వర్ సపోజ్ టు హ్యావ్ బీన్ కంపోజ్డ్ అండ్ కంబైల్డ్ ఇన్ అసెంబ్లీస్. వేరియస్ ఫోక్ అసెంబ్లీస్లో సంగమ్స్ ఏవైతే ఉంటాయి వాటి అవుట్కమ్స్లో భాగంగా ఈ లిటరేచర్ ఏదైతే ఉందో కంపైల్ చేయబడడం అనేది జరిగింది. అంటే లెర్న్డ్ పీపుల్, ఎలిట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ అసెంబ్లీస్, వాళ్ళు డిఫరెంట్ మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేసి, మొత్తం 3 సంగమ్స్ ఉంటాయి, వాటిని కండక్ట్ చేసి డిఫరెంట్ లిటరరీ వర్క్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగిందన్నమాట. అదేవిధంగా ఆల్ దీస్ సంగమ్స్ ఏవైతే ఉంటాయో దే వర్ హెల్డ్ ఇన్ ఓన్లీ వన్ సిటీ, దట్ ఈస్ మదురైలో మాత్రమే ఇది అవ్వడం అనేటువంటిది జరిగింది. ద తమిళ్ టర్మ్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ఫౌండ్ ఇన్ సంగం లిటరేచర్. చెప్పాను కదా, ఏవైతే తమిళ్ టర్మ్స్ గురించి మనం మాట్లాడామో వెల్లలార్, ఉలవర్, కడైసియార్ ఇలాంటివి, నడిమై ఇలాంటివి అవి సంగం లిటరేచర్ నుంచి మనకి తెలియడం అనేటువంటిది జరుగుతుంది. సంగం లిటరేచర్ ద్వారా హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. సో ఇప్పుడు మనం లిటరరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అప్పటి పరిస్థితులు కానీ అప్పటి విధి విధానాల గురించి కానీ ఎలా డీకోడ్ చేయాలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాయిన్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఏంటి, అండ్ కాయిన్స్ అప్పటి ఎకనామిక్ కండిషన్స్ని ఎలా రీషేప్ చేయడం అనేటువంటిది జరిగింది, మానిటరీ ఎకానమీ అనేటువంటిది ఆ సమయంలో ఎలా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందామా. వినండి. ఆర్కియాలజిస్ట్స్ హావ్ ఫౌండ్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ కాయిన్స్ బిలాంగింగ్ టు దిస్ పర్టిక్యులర్ పీరియడ్. ఈ సమయం నాటికి అంటే అరౌండ్ 3rd century నాటికి మౌరియన్స్ యొక్క సమయానికి సంబంధించి
చాలా చాలా కాయిన్స్ వీళ్ళు బయటపడడం అనేది జరిగింది. పురావస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో కనుగోవడం అనేది జరిగింది. ద ఎర్లియస్ట్ కాయిన్స్ విచ్ వర్ ఇన్ యూజ్ ఫర్ అబౌట్ 500 years వర్ పంచ్ మార్క్ కాయిన్స్. సో ఇండియాలో కాయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ సబ్ కాంటినెంట్లో వాడినటువంటి కాయిన్స్ ఏంటి, పంచ్ మార్క్డ్ కాయిన్స్గా చెప్పొచ్చు అనమాట. అంటే అచ్చు ఏదైతే ఉందో దాన్ని ఒక మెటల్ మీద వేసి ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ పంచ్ మార్క్ కాయిన్స్. అచ్చు ఏదైతే ఉందో దాన్ని వేడి మెటల్ ఏదైతే ఉందో లిక్విడ్ మెటల్ మీద ఇలా ముద్రించడం అనేటువంటి జరుగుతుంది. సో అది ఆరాక దాన్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట, బయటికి విడుదల చేస్తారు. సో ఒకసారి పంచ్ మార్క్ కాయిన్స్ గురించి మనం కొద్దిగా బ్రీఫ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పంచ్ మార్క్ కాయిన్స్ గురించి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఐ థింక్ 2013 అనుకుంటా ప్రిలిమ్స్లో క్వశ్చన్ అపేర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏవైతే ఈ టేబులర్ ఫామ్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందో అవి చాలా ఇంపార్టెంట్, అందుకే ఎక్కువ ఫోకస్తో చదివే ప్రయత్నం చేయండి. పంచ్ మార్క్ కాయిన్స్ వర్ జనరలీ రెక్టాంగులర్ ఆర్ సమ్ టైమ్స్ స్క్వేర్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. సో ఇవి జనరల్గా రెక్టాంగులర్ షేప్లో దీర్ఘచతురస్రాకారంలో ఉంటే, కొన్నిసార్లు స్క్వేర్ షేప్లో మనకు కనిపిస్తాయి, రౌండ్ షేప్లో కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. They either cut out of metal sheets or made out of flattened metal globules, a small spherical body. మెటల్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కట్ చేసి రెక్టాంగిల్ షేప్స్ కట్ చేసి వాటి మీద పంచ్ చేస్తారు, ముద్రించడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే ఫ్లాట్ మెటల్ గ్లోబ్యూల్స్ ఏవైతే ఉంటాయో, దట్ స్పెరికల్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వీటిని ముద్రించడం అనేది జరుగుతుంది. ద కాయిన్స్ వర్ నాట్ ఇన్స్క్రైబ్, గుర్తుపెట్టుకోండి, వాటిని ఏదో ఒక దీంతో చెక్కడం అనేటువంటిది జరగదు. బట్ వర్ స్టాంప్డ్ విత్ సింబల్స్ యూజింగ్ డైస్ అండ్ పంచెస్. చెప్పాను కదా, ఒక పంచ్ ఏదైతే ఉందో దాంతో దీన్ని ముద్రించడం అనేటువంటి జరుగుతుంది అనమాట, అచ్చు గుద్దడం అనేటువంటి జరుగుతుంది మెటల్ మీద. హెన్స్ దే ఆర్ కాల్డ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్గా మనం చెప్తాం. దిస్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ ఓవర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో ఈ పంచ్ మార్క్ కాయిన్స్ ఇప్పటికే బయటపడడం అనేది జరిగింది. దే రిమైండ్ ఇన్ సర్క్యులేషన్ టిల్ ద ఎర్లీ సెంచరీస్ ఏడి. అంటే క్రీస్తు శకం నుంచి చాలా సంవత్సరాల వరకు, అరౌండ్ 700 800 గుప్తాస్ ఎండ్ వరకు కూడా పంచ్ మార్క్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరిగింది, థ్రైవ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడితే చూడండి, సంగం కలెక్షన్లో ఒక ఇంపార్టెంట్ పోయిం చదివితే మనకు అర్థమవుతుంది. యాజ్ ద క్యారీ ద వైట్ ప్యాడీ ఆఫ్ దేర్ ల్యాండ్ టు ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ సాల్ట్ ఆఫ్ ఎనదర్. చూడండి, బాటర్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. ఒకరి దగ్గర ఉప్పు ఉంటే ఇంకొకరి దగ్గర బియ్యం ఉండేది, ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఈ పోయిం చెప్తుంది చూడండి. క్రాసింగ్ ద లాంగ్ రోడ్స్ ఇన్ కార్ట్స్. సో ఎద్దుల బళ్ళ మీద చాలా ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమోడిటీస్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. త్రూ శాండ్స్ వైట్ యాజ్ మూన్ లైట్. సో తెల్లటి ఇసుక తిన్నెలు ఏవైతే ఉంటాయో వాటిని దాటుకుని వెళ్ళేవాళ్ళు. టేకింగ్ హోల్ ఫ్యామిలీస్, మొత్తం కుటుంబం మొత్తం వెళ్ళేది వేరే ప్రాంతాలకి. హూ హేట్ టు బీ లెఫ్ట్ బిహైండ్. ఎందుకంటే సో వాళ్ళ తల్లిదండ్రులను కానీ లేకపోతే వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి కుటుంబ సభ్యులను కానీ వదిలి ఉండడం అనేటువంటిది ఆ కుటుంబం మిగిలిన వాళ్ళకి ఇష్టం ఉండేది కదా. సో అందరూ కలిపి వెళ్ళేవాళ్ళు అనమాట. ద డిపార్చర్ ఆఫ్ ద సాల్ట్ మర్చెంట్స్ లీవ్స్ ద సిటీ ఎంప్టీ. సో ఎప్పుడైతే సాల్ట్ మర్చెంట్స్ ఉప్పును పట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యాడీ, అదేవిధంగా కోస్టల్ రీజియన్స్ నుంచి వేరే ప్రాంతాలకు, ఫెర్టైల్ రీజియన్స్ లేకపోతే రివర్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేవాళ్ళు, మొత్తం కోస్టల్ రీజియన్స్లో ఉండే గ్రామాలన్నీ చాలా వరకు ఖాళీ అయిపోయావంట. అదేవిధంగా సాల్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ప్లెంటిఫుల్లీ అలాంగ్ ద సీ కోస్ట్, కోస్టల్ లైన్స్లో ఉండేది. వాట్ ఆర్ సమ్ ద మర్చెంట్స్ ప్లానింగ్ టు ఎక్స్చేంజ్ ఇట్ విత్, హౌ ఆర్ దే ట్రావెలింగ్. చెప్పాను కదా, వాళ్ళు ప్యాడీ, దట్ ఈస్ బియ్యం ఏదైతే ఉంటుందో లేకపోతే అదర్ కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటితో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వేరే ప్రాంతాలకి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఎలా వెళ్ళేవాళ్ళు? సో ఎద్దుల బళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద, కార్డ్స్ మీద, బులక్ కార్డ్స్ మీద వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఒక పోయం నుంచి ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ సీక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాళ్ళు దేన్ని ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, ఇవంతా ఇన్ఫర్మేషన్ నిజంగా మనకు ఒక చరిత్ర పుస్తకంలో మనకు ఉన్నట్టు ఉంటుందా? ఉండదు. ఇలాంటి పోయమ్స్ కానీ లేకపోతే కాయిన్స్ కానీ వీటన్నింటినీ ఏం చేస్తారు, హిస్టారియన్స్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ ఒక డిటెక్టివ్స్ మాదిరిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాటిని గమనిస్తూ అప్పటి ప్రజల యొక్క పరిస్థితులు కానీ, జీవన విధానాలు కానీ, అప్పటి ప్రమాణాలు కానీ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గతాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. ఫస్ట్ చాప్టర్ 0లో నేనేం చెప్పాను అదంతా మీకు ఇప్పుడు మైండ్లోకి వస్తుందా? ఎంత చక్కగా మనం అప్లై చేసుకుంటున్నామో పాత టాపిక్స్ మీకు క్లియర్గా తెలుస్తుందా? ఈ విధమైనటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలమ్మా. నో వేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ you will get this conceptual clarity. That is what I can guarantee you. 100% for sure. Okay, anywhere you roam around, anywhere in AP and Telangana, you take any NCERT foundation course or any other course in AP and Telangana, you will never get this conceptual clarity, this comprehensive and holistic and broader understanding. That is what I can guarantee you. Okay na? Right. సో ఇప్పుడు గ్రామాలు ఏ విధంగా ఉండేవో మనం చెప్పుకున్నాం కాబట్టి సిటీస్ అనేటటువంటివి ఎలా థ్రైవ్ అయ్యేవి, ఏ విధంగా ఫంక్షన్ అయ్యేవి మనం మాట్లాడదామా? వినండి. వెరీ ఆఫెన్ ఎ సింగిల్ టౌన్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. సో టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా సిగ్నిఫికెన్స్ అనేటటువంటిది ఉండేది. లెట్ us look at the example of మధుర.
మధుర అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ టౌన్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. మధుర హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్ ఫర్ మోర్ దెన్ 2500 ఇయర్స్. అంటే 500 BC ఆ సమయం నుంచే మధుర అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సెటిల్మెంట్గా చెప్పడం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఇండో గ్యాన్స్టిక్ వ్యాలీ. ఫాల్స్ అండర్ ద ఫెర్టైల్ రీజియన్స్ ఆఫ్ గంగా యమున ప్లేన్స్గా, ఫెర్టైల్ ప్లేన్స్గా మనం చెప్పొచ్చు. అవునా, అందుకే అక్కడ రివర్ ప్లేన్స్లో హ్యూమన్ సెటిల్మెంట్స్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ టౌన్ కింద మధుర థ్రైవ్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ వాజ్ లొకేటెడ్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ 2 మేజర్ రూట్స్ ఆఫ్ ట్రావెల్ అండ్ ట్రేడ్. సో 2 ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో ఈ పర్టికులర్ ప్లేస్ లొకేట్ అయి ఉండడం వల్ల, ఒక స్ట్రాటజిక్ లొకేషన్, ఒక కీ లొకేషన్లో ఉండడం వల్ల అది ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్గా థ్రైవ్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ టు ద ఈస్ట్ అండ్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. నార్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఒక ట్రేడ్ రూట్ అండ్ దాంతోపాటు నార్త్ టు సౌత్ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో ఈ మధ్యలో కరెక్ట్గా ఇంటర్సెక్షన్లో మధుర అనేటటువంటిది ఉంది. దేర్ వర్ ఫోర్టిఫికేషన్స్ అరౌండ్ ద సిటీ. మధుర చుట్టూ, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ టౌన్ కాబట్టి దానికి రిసోర్సెస్ని కాపాడడానికి, వేరే ప్రాంతాల నుంచి వేరే వాళ్ళ నుంచి ఇన్వేజన్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి కాపాడడానికి ఫోర్టిఫై చేయడం అనేది జరిగింది. కోట గోడ ఏదైతే ఉందో నిర్మించడం అనేది జరిగింది. అండ్ సెవరల్ స్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా ఉండబడేటువంటి చాలా చాలా దేవాలయాలు కూడా అక్కడ నిర్మించబడడం అనేది జరిగింది. ఫార్మర్స్ అండ్ హెర్డర్స్ ఫ్రమ్ అడ్జాయినింగ్ ఏరియాస్ ప్రొవైడెడ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీ. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి రైతులు కానీ లేకపోతే హెర్డర్స్ కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మధుర యొక్క పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కానీ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు అనమాట. సో అందుకే ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ టౌన్ కింద అది ఎవాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మధుర థ్రైవ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మధుర వాజ్ ఆల్సో ఏ సెంటర్ వేర్ సమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ స్కల్ప్చర్ వాజ్ ప్రొడ్యూస్డ్. మధురలో ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. మనం 3 ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ మనం మాట్లాడతామమ్మా. స్కూల్స్ అంటే 3 స్టైల్స్ ఆఫ్ స్కల్ప్చర్ మనకి బ్రాడ్గా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆర్ గాంధారా స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్, సెకండ్ మధురా స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ అండ్ థర్డ్ వన్ అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్. ఎందుకంటే ఈ ఏరియాలో కనిపించినటువంటి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించినటువంటి స్కల్ప్చర్ అంతా ఒక స్టైల్లో మనకు కనిపిస్తుంది. మధురాలో మెజారిటీ ఇండిజినస్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. గాంధారా ఏదైతే ఉంటుందో గ్రీక్ అండ్ రోమన్ ఎలిమెంట్స్తో కూడి ఒక కాంపోజిట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి ఈ స్కల్ప్చర్లో మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. సో మనం ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 3 ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడతాం. నాట్ టు వరీ అట్ ఆల్. ఓకేనా, నేను తర్వాత క్లాసెస్లో ఇవన్నీ మీకు చెప్తాను. అరౌండ్ 2000 years ago, 2000 సంవత్సరాల ముందు, అంటే 1st century AD ఆ సమయంలో మధుర బికేమ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కుషాన్స్. కుషానుల యొక్క 2వ క్యాపిటల్గా పోస్ట్ మౌరియన్ టైంలో కుషాన్స్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పవర్గా ఎదగడం అనేటువంటిది జరిగిందనమాట. సో వాళ్ళ యొక్క 2వ రాజధానిగా మధుర ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. అబౌట్ హూమ్ యూ వుడ్ రీడ్, నేను తర్వాత తెలుసుకుంటారు. మధుర వాజ్ ఆల్సో ఏ రిలీజియస్ సెంటర్. ఒక రిలీజియస్, ఎందుకంటే చాలా స్ట్రైన్స్ ఉండడం వల్ల రిలీజియస్ సెంటర్గా ఉండడం అనేది జరిగింది. మధురాలో చాలా బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఒకప్పుడు ఉండేవి, జైన్ స్ట్రైన్స్ అనేటువంటి ఉండేవి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ కృష్ణుని యొక్క ఆరాధనకు కూడా ఒక ముఖ్యమైనటువంటి స్థలంగా మధుర ప్రసిద్ధిగా అంచడం అనేటువంటి జరిగింది. సెవరల్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ ప్రాంతంలో బయటపడడం అనేటువంటిది జరిగింది. సెవరల్ స్టాట్యూస్ అండ్ దాంతోపాటు స్కల్ప్చర్స్ కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. జనరలీ దీస్ ఆర్ షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి చాలా చిన్నవి, రికార్డింగ్ గిఫ్ట్స్ మేడ్ బై మెన్. సో ఇన్స్క్రిప్షన్లో ఏముంటాయి, ఎవరైతే ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, మొనాస్ట్రీస్కి అండ్ దాంతోపాటు ష్రైన్స్, బుద్ధిస్ట్ విహారాస్కి, చైత్యాస్కి ల్యాండ్ గ్రాంట్స్ అండ్ దాంతోపాటు గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇచ్చేవాళ్ళు, బహుమానాలు అనేటువంటి అందించేవాళ్ళు. మేము పలానా గిఫ్ట్స్ పలానా వాళ్ళకి ఇస్తున్నాం అనే విధంగా చెప్తూ ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని వేయించేవాళ్ళు అనమాట. దీస్ ఆర్ మేడ్ బై కింగ్స్ అండ్ క్వీన్స్, ఆఫీసర్స్, మర్చెంట్స్ అండ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ హూ లివ్డ్ ఇన్ ద సిటీ. ఎవరైతే రాజులు కానీ, రాణులు కానీ, లేకపోతే ఇంపార్టెంట్ అఫీషియల్స్ కానీ, ఎలీట్ పీపుల్, మర్చెంట్స్, ట్రేడర్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఎకనామికల్లీ వెల్ ఆఫ్ ఉంటారో వాళ్ళు ఈ బహుమానాలు అనేటువంటి అందించేవాళ్ళు. తద్వారా ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి వేయించేవాళ్ళు. For instance, inscriptions from Madura mention goldsmiths, blacksmiths, weavers, basket makers, garland makers and perfumers. చూడండి, ఇలాంటి వాళ్ళందరూ చాలా గ్రాంట్స్ దేవాలయాలకు కానీ, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కానీ వీటన్నిటికీ అందించేవారు. సో వీళ్ళందరూ ఉన్నారంటే అర్థం ఏంటి, ఎంత చక్కగా ఒక ట్రేడింగ్ టౌన్గా సో మధుర ఫ్లరిష్ అయిందో చూడండి. చూసారా, డివిజన్ ఆఫ్ లేబర్ మనకి ఎంత చక్కగా ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ who followed different kinds of occupations. సో వాళ్ళు మధుర ఈ రీజియన్లో నివాసం ఉండేవాళ్ళు. ఈ రీజియన్ అనేటువంటి ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్గా ఆ సమయంలో థ్రైవ్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. సో డిఫరెంట్ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఈ టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాట్ఫామ్గా చేసుకొని, వాటిని వేదికగా చేసుకొని
థ్రైవ్ అవ్వడం అనేది జరిగింది. వీ ఆల్సో హ్యావ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఫర్ క్రాఫ్ట్స్. చాలా క్రాఫ్ట్స్ కూడా బయటపడినాయి. దిస్ ఇంక్లూడ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పాటరీ నోన్ యాజ్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేటటువంటి పాటరీ ఏదైతే ఉంటుందో అది కూడా బయటపడడం అనేది జరిగింది. నార్థన్ అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రామినెంట్గా బయటపడినటువంటి ఒక టైప్ ఆఫ్ పాటరీగా మనం చెప్పొచ్చు, అందుకే నార్థన్ అన్నారు. బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే సో దిస్ కుండలు ఏవైతే ఉంటాయో వాటి మీద బ్లాక్ కలర్ పెయింటింగ్ అనేటటువంటిది మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది, అందుకే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. అండ్ పాలిషింగ్ అనేటువంటిది ఫైన్ టెక్స్చర్ అనేటువంటిది అవుటర్ సర్ఫేస్ మీద కుండల మీద మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది అనమాట, అందుకే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్గా చెప్తున్నారు. ఇట్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ జనరల్లీ ఫౌండ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో ఎక్కువగా ప్రామినెంట్గా ఇవి బయటపడడం అనేది జరిగింది, దిస్ కైండ్ ఆఫ్ పాటరీ. అండ్ రిమెంబర్ దట్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఫర్ మెనీ క్రాఫ్ట్స్ మే నాట్ హ్యావ్ సర్వైవ్డ్. చాలా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఇప్పటికీ సర్వైవ్ అయ్యలేదు, అంటే ఇవే వాడాలనే రూల్ లేదు, బయటపడ్డాయి కాబట్టి వాడారు అని చెప్తున్నాం. వీటితో పాటు వేరేవి కూడా వాడుండొచ్చు. వీ నో ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లాత్ వాజ్ ఇంపార్టెంట్. సో క్లాతింగ్ అనేటువంటిది కూడా క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం చెప్తాం. చాలా పుస్తకాలను బయటపడడం అనేది జరిగింది. దర్ ఆర్ ఫేమస్ సెంటర్స్ సచ్ as వారణాసి ఇన్ ద నార్త్ అండ్ మధురై ఇన్ ద సౌత్. సో ఫేమస్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్గా ఉండేవి. బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ ఇన్ దిస్ సెంటర్స్. ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిపి పనిచేయడం అనేటువంటి జరిగిందనమాట. అండ్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏదైతే ఉంటుందో చూడండి, చెప్తున్నాను కదా, ఈ టేబుల్స్లో మెన్షన్ చేసినటువంటి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందుకే మళ్ళీ ఫోకస్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది, ఎంఫసైజ్ చేస్తూ మీకు చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఈజ్ అ హార్డ్, చాలా గట్టిదైనటువంటి వీల్ మేడ్ మెటాలిక్ వర్కింగ్ వేర్. అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే పాటరీ తయారు చేస్తారో చక్రం మీద, అలాగే దీన్ని కూడా తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక మెటల్ లాగా పాలిష్డ్గా ఒక ఫైన్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి విత్ షైనీ బ్లాక్ సర్ఫేస్. పాలిష్ పెట్టడం వల్ల బ్లాక్ కలర్ అనేది షైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ద పాటర్ యూస్ టు ఎక్స్పోర్ట్ ద ఎర్తన్ వేర్ టు వెరీ హై టెంపరేచర్స్ ఇన్ ఇస్ కిల్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద బ్లాకనింగ్ ఆఫ్ ఇట్స్ అవుటర్ సర్ఫేస్. వీటిని కాల్చడం వల్ల, కుండలు ఏవైతే ఉంటే కుండలు తయారు చేసి కాల్చడం వల్ల వాటికి బ్లాక్ కలర్ అనేటువంటిది రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక రిజిడిటీ అండ్ హార్డ్ టెక్స్చర్ అనేటువంటిది కూడా వచ్చేది. ఈ ఫైన్ బ్లాక్ స్లిప్ వాజ్ ఆల్సో అప్లైడ్ ఆన్ దిస్ విచ్ గేవ్ ద పాటరీ ఏ మిర్రర్ లైక్ లైన్. సో ఒక ఫైన్ బ్లాక్ ఇదేదైతే ఉంటుందో, రంగు ఏదైతే ఉందో అది కూడా దాని మీద ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒక షైనింగ్ అనేటువంటిది ఆ కలర్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ పాటరీ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ కుండలు కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్యన్ టైమ్స్ నాటి ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ పాటరీ. మనం ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్లో కూడా మనం మాట్లాడదాం. మన ఛానల్లో ఆర్ట్ అండ్ కల్చర్ క్లాస్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటున్నాం కదా, సో చక్కగా వాటిని కూడా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ పేజ్ చెప్తాను, వినండి అమ్మ. సో ఇప్పటి వరకు ఆ సమయం నాటి పాటరీ ఏదైతే ఉందో ఆ హ్యాండిక్రాఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ హ్యాండిక్రాఫ్ట్ దట్ ఈస్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ ఏదైతే ఉందో అది కూడా ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఆ సమయం నాటి లిటరరీ వర్క్స్ ఎలా ఇస్తున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చూడండి, దీస్ రూల్స్ ఆర్ ఫ్రమ్ ద అర్థశాస్త్ర దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 7. సో నేను ఆల్రెడీ మీకు చెప్పడం అనేటువంటి జరిగింది. హిస్టరీ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సిస్టమెటిక్ స్టడీ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇట్ ఇస్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దిస్ హిస్టరీ కెన్ బి స్టడీడ్ త్రూ 2 ఇంపార్టెంట్ సోర్సెస్. 1 లిటరరీ సోర్సెస్, లిఖిత ఆధారాలుగా మనం చెప్తాం. సెకండ్ వచ్చేసి నాన్ లిటరరీ రిసోర్సెస్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, అంటే పురావస్తు ఆధారాలుగా చెప్తాం. లిటరరీ సోర్సెస్ని వాంగ్మయ ఆధారాలు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. లిటరరీ సోర్సెస్ మనకి ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయి, లిటరరీ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి. ఫర్ ఎగ్జాంపుల్ కౌటిల్య రాసినటువంటి అర్థశాస్త్ర కానీ, లేకపోతే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి కానీ, లేకపోతే సమ్ రిలీజియస్ టెక్స్ట్ లైక్ త్రిపీటకాస్ కానీ, లేకపోతే వేదాస్ కానీ, లేకపోతే అదర్ వేదిక్ లిటరేచర్ కానీ, ఇవన్నీ లిటరరీ వర్క్స్లో భాగంగా రావడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే ఫారెన్ ట్రావెలర్స్ యొక్క అకౌంట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిటెక్టివ్స్లా పనిచేస్తారని చెప్పుకున్నాం. సో అప్పటి గత మనుషులు వదిలి వెళ్ళినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా స్టడీ చేసి వాటి ద్వారా అప్పటి సమకాలీనమైనటువంటి పరిస్థితులు, సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, గతాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. నాన్ లిటరరీ సోర్సెస్లో ఏం రావడం అనేటువంటి జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్క్రిప్షన్స్, శిలాశాసనాలు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కాయిన్స్, నాణాలు అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఆర్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి, లేకపోతే ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి, అప్పటి మనుషులు వాడి
వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా అప్పటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, అప్పటి సామాజిక పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని బేరీజు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అవునా? సో అర్థశాస్త్రం అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ that gives you so much of information with respect to the socio-economic political conditions of Mauryan times. మౌర్య సామ్రాజ్యం నాటి పరిస్థితులు ఏవైతే ఉంటే వాటి గురించి ఎంతో చక్కగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై కౌటిల్య ఆర్ చాణక్య ఆర్ విష్ణుగుప్తాగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? సో దిస్ పర్టికులర్ అర్థశాస్త్రాల్లో కూడా అప్పటి స్పిన్నింగ్ అండ్ వీవింగ్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఏవైతే ఉంటాయి వాటిని మెన్షన్ చేశారమ్మ. దే డిస్క్రైబ్ హౌ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కుడ్ బి డన్ ఇన్ వర్క్ షాప్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ స్పెషల్ అఫీషియల్. సో స్పిన్నింగ్ అండ్ వీవింగ్ ఏదైతే ఉందో దాన్ని సూపర్వైజ్ చేయడానికి కూడా ఒక స్పెషల్ అఫీషియల్ ఆ సమయంలో ఉండేవాళ్ళు అనమాట. విడోస్, యంగ్ ఉమెన్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, నన్స్, మదర్స్ ఆఫ్ కోర్టిసన్స్, రిటైర్డ్ ఉమెన్ సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్, ఉమెన్ హూ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసెస్ ఇన్ టెంపుల్స్ మే బి యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ వూల్, బార్క్ అండ్ కాటన్ ఆర్ హెంప్ అండ్ ఫ్లాక్స్గా మనం చెప్పొచ్చు. దే షుడ్ బి పెయిడ్ అకార్డింగ్ టు ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్. ముఖ్యంగా ఉమెన్ అండ్ యంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డిఫరెంట్లీ ఏబుల్డ్ యంగ్ ఉమెన్ కానీ, నన్స్ కానీ, లేకపోతే కోర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, రాజు నర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మదర్స్ కానీ, రిటైర్డ్ ఉమెన్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, సో వూల్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు కాటన్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేయడం అనేటువంటి జరిగేదన్నమాట. వాళ్ళ యొక్క క్వాలిటీ అండ్ దాంతోపాటు ఎంత పని చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని పేమెంట్ అనేటువంటిది వాళ్ళకు ఉండేది. ఉమెన్ హూ ఆర్ నాట్ పర్మిటెడ్ టు లీవ్ దేర్ హోమ్స్ కెన్ సెండ్ మేడ్ సర్వెంట్స్ టు బ్రింగ్ ద రా మెటీరియల్ ఫ్రమ్ ద సూపరింటెండెంట్. సో ఎవరైతే మహిళలు వాళ్ళు ఉండేటటువంటి నివాసం ఏదైతే ఉందో దాని నుంచి బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో, చూడండి ఉమెన్ మీద కూడా ఎంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో కొంతమంది మహిళలకి బయటకు అడుగు పెట్టడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క మెయిడ్ సర్వెంట్స్ని ఎక్కడికి బయటకు పంపించి సూపరింటెండెంట్ నుంచి రా మెటీరియల్ని ఇంటికి తెప్పించుకునేవాళ్ళు. టేక్ ద ఫినిష్డ్ వర్క్ బ్యాక్ టు హిమ్. అండ్ ఇంట్లో ఆ పర్టికులర్ కాటన్ లేదా ఊల్ ఏదైతే ఉందని ప్రాసెస్ చేసి దాన్ని తిరిగి మళ్ళీ ఆ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి తిరిగి పంపించేవాళ్ళు అనమాట. ఉమెన్ హూ కెన్ విజిట్ ద వర్క్ షాప్ షుడ్ గో ఎట్ డాన్ టు గివ్ దేర్ వర్క్ అండ్ రిసీవ్ దేర్ వేజెస్. సూర్యాస్తం అయిన తర్వాత ఎవరైతే మహిళలు వర్క్షాప్కి వెళ్ళగలిగేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళ యొక్క వేజెస్ ఏవైతే ఉంటాయో సూర్యుడు అస్తమించిన తర్వాత వాళ్ళ యొక్క వేతనాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి తెచ్చుకునేవాళ్ళు. అంటే కొంతమంది మహిళలకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండేది, కొంతమంది మహిళలకి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉందని చెప్పి మనకి ఇప్పుడు సోషల్ కండిషన్స్ క్లియర్గా అర్థమవుతున్నాయి. అవునా? దెర్ షుడ్ బి ఇనఫ్ లైట్ టు ఎగ్జామైన్ ద వర్క్. సో ఈ మహిళలు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేయడానికి లైట్ అనేటువంటి తప్పకుండా అవసరం. In case the superintendent looks at the woman or talks about anything other than the work, he should be punished. సో ఏ పని కోసం అయితే వాళ్ళు వచ్చారో ఆ పని గురించి అతను మాట్లాడాలి సూపరింటెండెంట్. అలా కాకుండా మహిళల్ని హెరాస్ చేసే ప్రయత్నం కానీ ఏమైనా చేస్తే అతనికి పనిష్మెంట్స్, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇఫ్ ఎ ఉమెన్ డస్ నాట్ కంప్లీట్ హర్ వర్క్ షీ విల్ హ్యావ్ టు పే ఫైన్. ఒకవేళ తనకు ఉదయం అసైన్ చేసినటువంటి వర్క్ని ఆ మహిళ కంప్లీట్ చేయకపోతే తను తప్పకుండా ఫైన్ కట్టాలి. అండ్ థంబ్స్ కెన్ బి కట్ ఆఫ్. ఒకవేళ ఆ ఫైన్ కట్టలేనటువంటి పక్షంలో ఒకవేళ అస్సలు కమిట్ చేసినటువంటి పని కంప్లీట్ చేయకపోతే ఆవిడ యొక్క బొటన వేలు ఏవైతే ఉంటాయో వాటిని కడ్డం చేసేవాళ్ళు. అలాంటి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేటువంటివి ఆ సమయంలో ఉండేవన్నమాట. అర్థమైందా? సో చూసారా, ఈ స్టోరీ అర్థశాస్త్రం నుంచి క్లియర్గా తీసుకోబడ్డం అనేటువంటిది జరిగింది. సో దిస్ పర్టికులర్ స్టోరీని బేస్ చేసుకొని మనం అప్పటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ మనం ఈజీగా అండ్ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ని మనం ఈజీగా డీకన్స్ట్రక్ట్ చేయొచ్చా లేదా? సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో మనం చెప్పగలవచ్చా లేదా? చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో చూడండి, లిటరరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని హిస్టారియన్స్కి ఈజీగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందో. మెనీ క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ మర్చెంట్స్ నౌ ఫార్మ్డ్ అసోసియేషన్స్ యాజ్ శ్రేణీస్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇవేవైతే ఉంటాయో టెర్మినాలజీ ఏదైతే ఉందో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ దాంతోపాటు మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ట్రేడ్ గిల్డ్స్ కింద ఏర్పాటు అవ్వడం అనేది, ఒక అసోసియేషన్స్ కింద, యూనియన్స్ కింద ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. వాటిని శ్రేణీస్ అనే పేరుతో పిలిచేవారు. దిస్ శ్రేణీస్ ఆఫ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ ప్రొవైడెడ్ ట్రైనింగ్, ప్రొక్యూర్డ్ రా మెటీరియల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్. సో ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ శ్రేణి దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడం, ఏదైనా అవసరమైతే ఒకవేళ స్కిల్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, డిజైన్కి సంబంధించిన విషయాలు కానీ శ్రేణి ఆ యూనియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే పీపుల్ నుంచి తెలుసుకోవడం, అండ్ ప్రొడక్ట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ శ్రేణికి తిరిగి అమ్మడం అనేటటువంటిది చేసేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో ఎంటైర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఈ పర్టికులర్ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారా జరిగాయి. శ్రేణీస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ బ్యాంక్స్ where rich men and women deposited money.
ఈ శ్రేణీస్ ఏవైతే ఉంటాయో అవి బ్యాంక్స్ కింద కూడా వర్క్ చేయడం అనేటటువంటి జరిగింది, బ్యాంకింగ్ యాక్టివిటీస్ కూడా జరగడం అనేటువంటి జరిగేది. రిచ్ మెన్ అంటే మనీ పీపుల్ విత్ మనీ సర్ప్లస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపాజిట్స్ అనేటటువంటివి ఈ పర్టికులర్ శ్రేణీస్లో చేసేవాళ్ళు. దిస్ వాజ్ ఇన్వెస్టెడ్, దాన్ని ఏం చేసేవాళ్ళు, వేరు వేరు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అండ్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వాజ్ రిటర్న్ ఆర్ యూజ్ టు సపోర్ట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ మొనాస్ట్రీస్. సో ఆ పర్టికులర్ ఎక్కడైతే ఎవరికైతే మనీ డెఫిసిట్ ఉంటుందో వాళ్ళకి అప్పుల రూపంలో ఇవ్వడం కానీ, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ అవి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అనేటువంటి పెట్టేవాళ్ళు. సో దాని ద్వారా లాభాలు ఏవైతే వస్తాయో వాటిని ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించుకోవడం అనేటువంటి జరిగేది. లేకపోతే ఆ వచ్చిన మొత్తం ఏదైతే ఉంటుందో బుద్ధిస్ట్ విహారాస్ కానీ, చైత్యాస్ కానీ, లేకపోతే జైన్ మొనాస్ట్రీస్ కానీ ఇలాంటి వాటిని నిర్మించడానికి వాడడం అనేటటువంటిది జరిగేది అనమాట. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించేవాళ్ళు. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు అరికమేడు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. అరికమేడు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఓల్డ్ నేమ్ ఫర్ పుదుచ్చేరి, ప్రెజెంట్ డే పాండిచ్చేరి. సో ఇది ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇన్ ది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా, ఏన్షియంట్ పోర్ట్ సిటీగా మనం చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఆన్ ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ అమ్మ. సో ఇప్పుడు ఈ థీమ్ ఏదైతే ఉందో నేను మీకు చెప్పాను కాబట్టి వీలైతే ఏం చేస్తారంటే ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ మీద మన ఛానల్లో మనం ఒక సెషన్ అనేటువంటిది చేసుకున్నాం. ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ తారా ఐఏఎస్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మనం చేసుకున్నటువంటి వీడియో మీకు వస్తుంది. ఆ వీడియో కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే కంటిన్యూస్గా ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ మీద యూపీఎస్సీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. మీకు ఒక టాపిక్ ఏదైతే ఉందో మీ చేతుల్లోని ఉంటుందన్నమాట. సో చూడండి, బిట్వీన్ 2200 and 1900 years ago, Archimedes was a coastal settlement where ships unloaded goods from distant lands. ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ కింద ఉండేది, అక్కడ షిప్స్ అనేటటువంటివి వచ్చేవన్నమాట. అరౌండ్ 200 BC ఆ సమయంలో, అరౌండ్ సంగం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అరికమేడు, గుర్తుపెట్టుకోండి. మ్యాసివ్ బ్రిక్ స్ట్రక్చర్ విచ్ మే హ్యావ్ బీన్ ఎ వేర్ హౌస్ వాజ్ ఫౌండ్ అట్ దిస్ పర్టిక్యులర్ సైట్. ఒక వేర్ హౌస్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్తో చేసినటువంటి స్ట్రక్చర్, దాని యొక్క ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయి అవి ఇక్కడ బయటపడడం అనేటువంటిది జరిగింది. దాన్ని బట్టి హిస్టారియన్స్ ఏం డిసైడ్ అయ్యారు, ఇది మేబీ ఆ సమయంలో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్ కింద యాక్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి సో అనుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. అదర్ ఫైండ్స్ అట్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ ఇంక్లూడ్ పోటరీ ఫ్రమ్ ద మెడిటరేనియన్ రీజియన్, మధ్యధరా ప్రాంతం ఏదైతే ఉంటుందో, గ్రీక్ ప్రాంతం అండ్ రోమన్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చినటువంటి పోటరీ, దట్ మీన్స్ కుండలు, వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడడం అనేది జరిగింది. సచ్ యాజ్ amphorae, that is tall double-handled jars that contain liquids such as wine or oil. సో ఎలా ఉంటాయంటే ఈ జార్స్ ఇదిగోండి ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. 2 sides ఇలా హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయి ఇలాంటి హ్యాండిల్స్తో ఉండేటటువంటి సో దిస్ పాటరీ ఏదైతే ఉందో అది బయటపడడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఆనవాళ్ళకు కనిపించడం అనేది జరిగింది. అండ్ స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ ఏదైతే ఉంటుందో, ఎర్రగా వెలిగిపోయేటటువంటి పాలిష్డ్ పాటరీ ఏదైతే ఉందో నోన్ యాజ్ అరటైన్ వేర్, సో ఇలాంటివి కూడా కనిపించడం అనేది జరిగింది. విచ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సిటీ ఇన్ ఇటలీ. ఇటలీ ప్రజెంట్ ఇటలీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఏన్షియంట్ సిటీ ఏదైతే ఉందో దాని పేరు దానికి రావడం అనేటువంటి జరిగింది. మీకు ఇలాంటివి వస్తాయమ్మ. సో ఆంఫోరే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ రిలవెంట్ టు అని చెప్పి అడుగుతారు. తప్పకుండా గుర్తుపెట్టుకో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెడిటరేనియన్ పాటరీ ఫ్రమ్ మెడిటరేనియన్ రీజియన్ ఫౌండ్ ఎట్ ద సైట్ ఆఫ్ అరికమేడు. సో దీస్ టెర్మినాలజీస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. దిస్ వాజ్ మేడ్ బై ప్రెస్సింగ్ వెట్ క్లే ఇంటూ ఏ స్టాంప్డ్ మౌల్డ్. వెట్ క్లే, తడిగా ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మౌల్డ్లోకి పెట్టి ఈ పర్టికులర్ జార్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేవాళ్ళు. దెర్ వాజ్ అట్ అనదర్ కైండ్ ఆఫ్ పాటరీ విచ్ వాజ్ మేడ్ లోకల్లీ దో రోమన్ డిజైన్స్ వర్ యూజ్డ్. లోకల్గా సో తయారు చేసినటువంటి ఇలాంటి కైండ్ ఆఫ్ పాటరీ మనకు కనిపిస్తుంది. అంటే వీల్తో తయారు చేసినటువంటి పాటరీతో పాటు మౌల్డ్లో పోసి తయారు చేసినటువంటి పాటరీ ఏదైతే ఉందో అది కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అది కూడా ఆ సమయంలో వాడేవాళ్ళు. రోమన్ ల్యాంప్స్, గ్లాస్వేర్, జెమ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ దిస్ పర్టిక్యులర్ సైట్. సో రోమన్స్ అండ్ గ్రీక్స్తో కూడా అప్పుడు వాళ్ళకి ట్రేడ్ అండ్ దాంతోపాటు వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండేవని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. స్మాల్ ట్యాంక్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ దట్ ప్రాబబ్లీ డైయింగ్ వ్యాట్స్ యూస్ టు డై క్లాత్. సో చిన్న ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ సమయంలో నాటివి, ఆ సమయం నాటి వాటికి ఆనవాళ్ళని బయటపడడం అనేది జరిగింది. మేబీ సో క్లాత్స్ ఏవైతే ఉంటాయో కాటన్ అండ్ వూల్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటికి రంగులు అనేటువంటి వేయడానికి, కలర్స్ వేయడానికి ఆ పర్టికులర్ ట్యాంక్స్ని వాడేవాళ్ళని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ బీడ్స్ ఫ్రమ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ గ్లాస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్తో బీడ్స్, పూసలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసి వాటిని కూడా వేరే ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో మనకి సంగం టైమ్స్లోనే
దిస్ రోమన్స్ అండ్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లోజ్ ట్రేడ్ రిలేషన్స్ ఆ సమయంలో మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ చూడండి సమ్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ నాన్ లిటరరీ సోర్సెస్ టు స్టడీ హిస్టరీ సిస్టమేటికల్లీ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్, సెవరల్ పీసెస్ ఆఫ్ పాటరీ హ్యావ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ బ్రహ్మి విచ్ వాజ్ యూజ్ టు రైట్ తమిళ్. సో ఈ పాటరీ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ క్లే పాట్స్ ఏవైతే ఉంటే వాటి మీద రాతలు కూడా ఉండడం అనేటువంటిది జరిగేది, బ్రహ్మి స్క్రిప్ట్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. An account by a Greek sailor, the story of Barigaja or Bharuch కింద మనం చెప్పొచ్చు. Bharuch was one of the most important, at another important port city, ancient port cityగా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ డే గుజరాత్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఇట్ ఈస్ పోర్ట్ సిటీ, ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, పోర్ట్ సిటీస్ మీద అందుకే ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రేమ్ చేశారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ తారాయస్ అని సెర్చ్ చేస్తే నేను చేసిన వీడియో వస్తుంది, వీరైతే దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్టోరీ, ఒక గ్రీక్ సైలర్ రాసినటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో అన్న తన ట్రావెల్ అకౌంట్స్ రాసినటువంటి స్టోరీ గురించి మెన్షన్ చేద్దాం, నువ్వు చదువుకుందాం వినండి. ద గల్ఫ్ ఈజ్ వెరీ నారో అట్ బారిగజా, వెరీ హార్డ్ టు నావిగేట్ ఫర్ దోస్ కమింగ్ ఫ్రమ్ ద సీ. ఈ బరూచ్ ఏదైతే ఉంటుందో అక్కడ కోస్ట్ లైన్ చాలా నేరోగా, చాలా సన్నగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే సముద్రం నుంచి వస్తారో ఇక్కడ నావిగేట్ చేయడం చాలా కష్టంగా ఉండేదంట. షిప్స్ హ్యాడ్ టు బి స్టేడ్ ఇన్ బై స్కిల్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ లోకల్ ఫిషర్మెన్ హు వర్ ఎంప్లాయిడ్ బై ద కింగ్. సో అక్కడ షిప్స్ ఎవరు నడిపించాలి, స్కిల్ఫుల్గా అండ్ దాంతోపాటు అనుభవం కలిగినటువంటి లోకల్ పీపుల్, ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నడిపేవాళ్ళు. వాళ్ళని రాజు అపాయింట్ చేయడం అనేది జరిగింది. ద ఇంపోర్ట్స్ ఇన్ టు బరిగజా వర్ వైన్. అక్కడికి ఏవో ఇంపోర్ట్స్ దిగుమతులు వచ్చేవంట. వైన్, కాపర్, టిన్, లెడ్, కోరల్, టోపస్, క్లాత్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ సో దిగుమతులుగా రావడం అనేది జరిగిందంటే. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా చేసేవాళ్ళు. ఇంక్లూడెడ్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ప్లాంట్స్ ఫ్రమ్ ద హిమాలయన్ ప్లాంట్స్, ఐవరీ కానీ లేకపోతే అగేట్ కానీ లేకపోతే కార్నలియన్, కాటన్, సిల్క్ అండ్ పెర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయట దేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతి చేసేవాళ్ళు అనమాట. స్పెషల్ గిఫ్ట్స్ వర్ బ్రాడ్ బై మర్చెంట్స్ ఫర్ ద కింగ్. రాజుని ఇంప్రెస్ చేయడానికి బయట ప్రాంతాల నుంచి కొన్ని బహుమతులు ఏవైతే ఉంటాయి వాటిని కూడా మర్చెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు. దిస్ ఇంక్లూడెడ్ వెజల్స్ ఆఫ్ సిల్వర్, సింగింగ్ బాయ్స్, బ్యూటిఫుల్ ఉమెన్, ఫైన్ వైన్స్ అండ్ ఫైన్ క్లాత్. స్లేవ్స్ని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగేది రాజుకి గిఫ్ట్ ఇవ్వడానికి అనమాట. అర్థమైందా? సో ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ టౌన్ కింద ఇది కోస్టల్ టౌన్ అయినటువంటి బరిగజా ఆర్ భరూచ్ ఏదైతే ఉంటుందో, భరూచ్ యాక్చువల్లీ గ్రీక్ నేమ్. సో అదే ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఏన్షియంట్ టైమ్స్ నుంచే థ్రైవ్ అవ్వడం అనేటువంటిది జరిగిందాం. ఓకేనా, క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఎలా మన యూపీఎస్సీ ఎగ్జామ్కి ఇంటర్లింక్ చేసుకోవాలో మీకు కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో చూడండి, దీస్ థీమ్స్ ఏవైతే ఉంటే వాటిని మనం పట్టుకోగలగాలి. సో ఇవన్నీ దేని గురించి మనం ఆడుకున్నాం ఇందాక, అరికమేడు కానీ లేకపోతే ఇప్పుడు భరూచ్ కానీ, ఇవన్నీ ఏన్షియంట్ పోర్ట్ సిటీస్. ఓకే, లెట్స్ కవర్ ఏన్షియంట్ పోర్ట్ సిటీస్ ఆల్ టుగెదర్ అనే విధంగా మీరు మీ మైండ్లో ఫ్రేమ్ చేసుకుంటా ఉండాలన్నమాట. లేకపోతే మీరు ఏదైతే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది, అది రాగానే ఓకే ఏన్షియంట్ టైమ్స్లో ఫాలో అయినటువంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటి పాటరీకి సంబంధించి, అండ్ దాంతోపాటు పాటరీ అంటే రెవల్యూషన్ ఆఫ్ పాటరీ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ మొత్తం ఒక నోట్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ప్రిలిమ్స్కి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా రివిజన్ చేయగలుగుతారు. థీమ్ బేస్డ్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. మరి ఇప్పుడు ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారం ఎలా థ్రైవ్ అయింది, ట్రేడర్స్ వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందామా. యూ హ్యావ్ రెడ్ అబౌట్ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అవునా. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపించడం అనేది జరిగింది. పాలిష్డ్ ఫైన్ టెక్స్చర్ బయట ఉంటుంది, అవుటర్ టెక్స్చర్, అండ్ దాంతోపాటు బ్లాక్ కలర్ పెయింటింగ్ దాని మీద ఉండడం అనేది జరిగింది. అందుకే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్గా దట్ కైండ్ ఆఫ్ పాటరీని మనం చెప్తామని చెప్పి కూడా నేను మాట్లాడాను అవునా. దిస్ ఫైన్ పాటరీ ఎస్పెషల్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్ వర్ ఫౌండ్ ఫ్రమ్ సెవరల్ ఆర్కియలాజికల్ సైట్స్ త్రూ అవుట్ ద సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం అంతా వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడి. హౌ డూ యూ థింక్ ఇట్ రీచ్ దీస్ ప్లేసెస్? మరి ఒక ప్రాంతంలో తయారైనటువంటి వీటి ప్లేస్కి ఎలా చేరుకున్నాయి? ట్రేడర్స్ మే హ్యావ్ క్యారీడ్ దెమ్ ఫ్రమ్ ద ప్లేసెస్ వేర్ దే వర్ మేడ్ టు సెల్ దెమ్ ఎట్ అదర్ ప్లేసెస్. ఒక ప్రాంతంలో తయారు చేసి దీస్ వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో, వర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే ప్రాంతాలకి వీటిని తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ విధంగా వేరే ప్రాంతాలకి చేరుకుని ఉండొచ్చు. సౌత్ ఇండియా వాజ్ ఫేమస్ ఫర్ గోల్డ్, స్పైసెస్, ఎస్పెషల్లీ పెప్పర్ అండ్ ప్రీషియస్ స్టోన్. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా గోల్డ్కి, సుగంధ ద్రవ్యాలకి అండ్ దాంతోపాటు ప్రీషియస్ స్టోన్స్కి చాలా ప్రసిద్ధి. పెప్పర్ వాజ్ పర్టికులర్లీ వాల్యూడ్ ఇన్ ద రోమన్ ఎంపైర్. ఇక్కడ ఉండేటటువంటి పెప్పర్ ఏదైతే ఉందో దాన్ని రోమన్ ఎంపైర్లో చాలా వాల్యుబుల్ ఐటమ్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. సో మచ్ సో దట్ ఇట్ వాజ్ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్. బ్లాక్ గోల్డ్ అని
పిలిచే, పెప్పర్ని బ్లాక్ గోల్డ్ అని పిలిచేంతగా వాళ్ళు ఆరాధించడం అనేటువంటిది జరిగింది, వాళ్ళు ఇష్టపడడం అనేటువంటిది జరిగింది సుగంధ ద్రవ్యాలు. సో ట్రేడర్స్ క్యారీడ్ మెనీ ఆఫ్ దీస్ గూడ్స్ టు రోమ్ ఇన్ షిప్స్ అక్రాస్ ద సీ అండ్ బై ల్యాండ్ ఇన్ క్యారవాన్స్. సో దిస్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రోయింగ్ డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ నుంచి ఎగుమతులు అనేటువంటివి చేసేవాళ్ళు, షిప్ ద్వారా తీసుకెళ్లేవాళ్ళు, లేదా క్యారవాన్స్ ద్వారా కూడా రోడ్డు మార్గంలో తీసుకెళ్లేవాళ్ళు. There must have been quite a lot of trade as many Roman gold coins have been found in the southern part of India. Throughout the southern part of India చాలా రోమన్ కాయిన్స్ కనిపించడం అనేటువంటిది బయటపడడం అనేది జరిగింది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మేబీ ఆ సమయం నుంచే రోమన్స్ అండ్ గ్రీక్స్తో ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు అని చెప్పి మనకు అర్థమవుతుందా? అర్థమవుదా? తప్పకుండా అర్థమవుతుంది, రైట్? సో చూడండి, హిస్టారియన్స్ ఎక్కడ డైరెక్ట్గా రాసి ఉండదు రోమన్స్తో ట్రేడ్ ఉండేది, గ్రీక్స్తో ట్రేడ్ ఉండేది, రాసి ఉండడం అనేది జరగదు. సో పలానా దిగుమతి అయ్యేది, పలానా దిగుమతి చేసుకునే వాళ్ళ సమయంలో అని ఒక్కడ ఆధారం బయటపడింది అనుకోండి, ఓకే రోమన్స్తో అండ్ గ్రీక్స్తో ఏం చేసేవాళ్ళు, ట్రేడర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందుకే కాయిన్స్ కూడా బయటపడినాయి. సో ఈ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు గతాన్ని అన్నమాట హిస్టారియన్స్. నౌ లెట్ us look at a poem about trade. సంగం పోయమ్స్లో అప్పటి నాటి వాణిజ్యం ఏదైతే ఉందో, వర్తకులు ఎవరైతే ఉందో వాళ్ళకి సంబంధించి చాలా ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. హీ ఈజ్ వన్ విచ్ డిస్క్రైబ్స్ ద గూడ్స్ బ్రాట్ ఇన్ టు పుహార్, అనదర్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. పుహార్ ఆర్ పూంపుహార్ దానికి ఇంకొక నేమ్ ఏంటి అంటే కావేరీ పట్టణం. అది కూడా ప్రజెంట్ తమిళనాడులోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ అనమాట. చూడండి, మనం ఎన్ని పోర్ట్ సిటీస్ గురించి ఈ పర్టికులర్ క్లాస్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈస్ట్ కోస్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ, దానికి ఎలాంటి గూడ్స్ వచ్చేవో సంగమ సాహిత్యం చెప్తుంది. చూడండి, స్విఫ్ట్ ప్రాన్సింగ్ హార్సెస్ బై సీ ఇన్ షిప్స్, బేల్స్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ఇన్ కార్ట్స్, జెమ్స్ అండ్ గోల్డ్ born in the Himalayas, sandalwood born in the western hills, the pearls of the southern seas, and corals from the eastern oceans, the yield of the Ganga and the crops from the Kaveri, foodstuffs from Sri Lanka, pottery from Myanmar, and other rare and rich imports. సో ఇవన్నీ దిగుమతి అవ్వడం అనేటువంటిది జరిగేవన్నమాట. అర్థమైందా? ఎక్కడికి? కావేరీ పట్టణం ఏదైతే ఉంటుందో ఇక్కడికి హార్సెస్ వచ్చేవి, బ్లాక్ పెప్పర్ వచ్చేది, జమ్స్ అండ్ గోల్డ్ అనేటువంటిది వచ్చేది, శాండిల్వుడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేది, అండ్ దాంతోపాటు పెరల్స్ ఏవైతే ఉంటాయో వచ్చేవి, అండ్ దాంతోపాటు శ్రీలంక లాంటి ప్రాంతాల్లో ఫుడ్ స్టఫ్ అండ్ క్రాప్స్ రావడం అనేది జరిగింది. గంగా యమునా రీజియన్ నుంచి క్రాప్స్ రావడం అనేది జరిగింది. మయన్మార్ రీజియన్ నుంచి పోటరీ రావడం అనేటువంటిది జరిగేది, రైట్? ఇవన్నీ దిగుమతి అవ్వబడడం అనేటువంటిది జరిగింది ఈ ప్రాంతానికి. అర్థమవుతుందా? సో ఒకప్పుడే ఎంత ట్రేడ్ అనేటువంటిది ఫ్లరిష్ అయ్యేదో, థ్రైవ్ అయ్యేదో మీకు క్లియర్గా తెలుస్తుందనే అనుకుంటున్నాను. సో దీస్ ట్రేడర్స్ ఎక్స్ప్లోర్డ్ సెవరల్ సీ రూట్స్. ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఈ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి, ఎగుమతి చేయడానికి చాలా సీ రూట్స్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. సమ్ ఆఫ్ దిస్ ఫాలోడ్ ద కోస్ట్. కొంతమంది దిస్ కోస్టల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి గుండా వేరే ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భరూచ్ ఏదైతే ఉంటుందో, భరూచ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుహార్ అనేటువంటి ఉంది కదా, పోర్ట్ టౌన్ అని చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చేది, సుక్కి కోస్ట్ గుండా ఇలాగే అంబడే ఇలా రావడం అనేటువంటి జరిగేది. ఈ పుహార్ ఏదైతే ఉందో దానికి చేరుకునే వాళ్ళు అనమాట. ఇలా ట్రేడ్ అనేటువంటి చేసేవారు. There were others across the Arabian Sea and the Bay of Bengal where sailors took advantage of the monsoon winds to cross the seas more quickly. మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు వీచేటటువంటి విండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్విఫ్ట్ మూమెంట్ని లెవరేజ్ చేసుకొని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఈజీగా క్విక్గా చేరుకునేవాళ్ళు. సో ఇఫ్ దే వాంటెడ్ టు రీచ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా ఆర్ అరేబియా, దే చూస్ టు సెయిల్ విత్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఉపయోగించుకొని ఈస్ట్ ఆఫ్రికా నుంచి లేకపోతే అరేబియన్ రీజియన్ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్కి చేరుకునేవాళ్ళు. అండ్ స్టడీ షిప్స్ హ్యాడ్ టు బి బిల్డ్ ఫర్ దిస్ లాంగ్ జర్నీస్. సో ఈ లాంగ్ జర్నీస్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా చాలా గట్టిగా ఉండేటటువంటి, మన్నిక ఉండేటటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయి, బలమైనటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్న ఏళ్ళుగా కష్టపడి షిప్ మేకింగ్ కూడా జరిగేదన్నమాట. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇదే కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ట్రేడ్ ఫ్లరిష్ అవుతుంది కాబట్టి ఈ రీజియన్స్లోనే కొత్త కొత్త కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ సమయంలో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. కొత్త కొత్త రాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి వెలుగులోకి రావడం అనేటువంటిది జరిగిందమ్మా. వాటి గురించి మనం మాట్లాడదామా? వినండి. ద సదరన్ హాఫ్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఈజ్ మార్క్డ్ బై ఎ లాంగ్ కోస్ట్ లైన్ అండ్ విత్ హిల్స్, ప్లాటోస్ అండ్ రివర్ వ్యాలీస్. సో భారత ఉపఖండం యొక్క సదరన్ పార్ట్ ఏదైతే ఉంటుందో చాలా కోస్ట్ లైన్ మనం గమనించవచ్చు. మనకి విల్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. డక్కన్ ప్లాటో కనిపించడం అనేది జరుగుతుంది. చాలా రివర్స్, ముఖ్యంగా గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పెరినియల్ రివర్ యొక్క వ్యాలీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అమాంగెస్ట్ దిస్ రివర్ వ్యాలీస్ దట్ ఆఫ్ ద కావేరీ ఈజ్ ద మోస్ట్ ఫెర్టైల్. ఈ అన్ని రివర్ వ్యాలీస్లో కంటే కావేరీ నది ఏదైతే ఉంటుందో ఆ పరిసర ప్రాంతం చాలా చాలా సారవంతమైనది.
చీఫ్స్ అండ్ కింగ్స్ హు కంట్రోల్ ద రివర్ వ్యాలీస్ అండ్ ద కోస్ట్ బికేమ్ రిచ్ అండ్ పవర్ఫుల్. ఈ రివర్ వ్యాలీస్ని ఎవరైతే కంట్రోల్ చేసేవాళ్ళో వాళ్ళు ఎక్కువ రిసోర్సెస్ని కంట్రోల్ చేసేవాళ్ళు, కోస్ట్ ఎవరైతే కంట్రోల్ చేసేవాళ్ళో వాళ్ళు ఎక్కువ ట్రేడ్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా రిచ్ అండ్ పవర్ఫుల్గా మారడం అనేది జరిగింది. సంగం పోయిమ్స్ మెన్షన్ మువెందార్. మువెందార్ వాజ్ యాక్చువల్లీ తమిళ్ వర్డ్, ఒక తమిళ పదం మీనింగ్ 3 chiefs యూజ్డ్ ఫర్ ద హెడ్స్ ఆఫ్ 3 రూలింగ్ ఫ్యామిలీస్. వన్ ఈ చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్గా మనం చెప్పొచ్చు. 3 సంగం డినాసిటీస్గా మనం చెప్పొచ్చు. హు బికేమ్ పవర్ఫుల్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 2000 years ago. అంటే 300 BC ఆ సమయం నాటికి వీళ్ళు చాలా పవర్ఫుల్గా మారడం అనేటటువంటిది జరిగింది. సంగం డినాసిటీస్గా అంటే సంగం లిటరేచర్లో మెన్షన్ చేసినటువంటి 3 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డినాసిటీస్గా ఈ మూడింటిని మనం చెప్తామన్నమాట. ఈచ్ ఆఫ్ 3 chiefs had 2 centers of power, one inland and one on the coast. ఇన్ ద హార్ట్ ఆఫ్ రివర్ వ్యాలీలో ఒక ఇంపార్టెంట్ టౌన్ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు, అండ్ దాంతోపాటు కోస్టల్ రీజియన్లో కూడా ఒక ఇంపార్టెంట్ టౌన్ ఏదైతే ఉందో దాని కంట్రోల్లో పెట్టుకునేవారు. ముగ్గురు కూడా. ఆఫ్ ది 6 cities 2 were వెరీ ఇంపార్టెంట్. మొత్తం ముగ్గురికి ఒక్కొక్కరికి 2 చొప్పున మొత్తం 6 cities కదా, అందులో 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి పుహార్ ఆర్ కావేరీ పట్టణం, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, పూంపుహార్ అని కూడా అంటారు. విచ్ వాజ్ ద పోర్ట్ ఆఫ్ చోలాస్, అండ్ మధురై ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. పాండ్యుల యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది మధురై అన్నమాట. ఇవి 2 ఇంపార్టెంట్ టౌన్స్ కింద మనం చెప్పొచ్చు. ద చీఫ్స్ డిడెంట్ కలెక్ట్ రెగ్యులర్ ట్యాక్సెస్. వీళ్ళు రెగ్యులర్గా పన్నులు అనేటువంటి కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇన్స్టెడ్ ద డిమాండెడ్ అండ్ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజులకి బహుమానులు అనేటువంటి అందజేసేవాళ్ళు. దే ఆల్సో వెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెడిషన్స్ అండ్ కలెక్టెడ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ నైబరింగ్ ఏరియాస్. వేరే ప్రాంతాలకి యుద్ధాల కోసం వెళ్ళేవాళ్ళు. ఆ ప్రాంతాల నుంచి ట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. దే కెప్ట్ సమ్ ఆఫ్ ద వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద రెస్ట్ అమాంగ్ దేర్ సపోర్టర్స్ ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, సోల్జర్స్ అండ్ పోయిట్స్. సో ఏదైతే ఈ ట్రిబ్యూట్ అనేటువంటిది వస్తుంది, బహుమానులు ఏవైతే వస్తాయో వాటిని కొంతవరకు తమ దగ్గర పెట్టుకుని మిగిలిన వాటిని తమకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వసల్స్ అండ్ వాళ్ళ కింద ఉన్నటువంటి సోల్జర్స్, ఫ్యామిలీ మెంబర్స్, పోయిట్స్ వీళ్ళకి అందించేవాళ్ళు అనమాట. మెనీ పోయిట్స్ హూస్ కంపోజిషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సంగం కలెక్షన్ కంపోజ్డ్ పోయమ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ చీఫ్స్ హూ ఆఫెన్ రివార్డెడ్ దెమ్ విత్ గిఫ్ట్స్ లైక్ ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్ ఎట్సెట్రా. సో సంగం కలెక్షన్లు, సంగం లిటరేచర్లో చాలా వరకు పోయమ్స్ ఈ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పొగుడుతూ ఉంటాయి, వాళ్ళని ప్రశంసిస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది, ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రాజులే వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి చాలా బహుమానాలు ఏవైతే ఉంటాయి వాటిని అందించేవాళ్ళు కాబట్టి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. చెప్పాను కదా, ఈ పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, హార్సెస్, ఎలిఫెంట్స్, చారియట్స్ అండ్ ఫైన్ క్లాత్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అందుకే చీఫ్స్ ఎవరైతే ఉంటారో, కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశంసిస్తూ దీస్ పోయిట్స్ ఎవరైతే ఉంటారో చాలా పోయిమ్స్ రాసేవాళ్ళు. అరౌండ్ 200 years later, a dynasty known as the శాతవాహనాస్ became powerful in Western India. ముఖ్యంగా పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో, మౌర్యుల తదనంతర యుగంలో మౌరియన్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వసల్స్గా ఉన్నటువంటి శాతవాహనులు అధికారంలోకి రావడం అనేది జరిగింది ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ వాజ్ గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి డైనమిక్ రూలర్, ఎస్పెషల్లీ ద లేటర్ శాతవాహనాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్గా మనం చెప్పొచ్చు. We know about him from an inscription composed on behalf of his mother, గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ తన యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అస్క్రైబ్ చేసినటువంటి ఒక శిలాశాసనం, దట్ ఈస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లేదా నాసిక్ ప్రశస్తి అని చెప్తాం. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి తన తల్లి పొగుడుతూ ఎంతో గొప్పగా ఆ శిలాశాసనం వేయించడం అనేటువంటిది జరిగింది. ప్రజెంట్ డే మహారాష్ట్రలో మనకు ఉంటుంది, కనిపిస్తుంది. సో ఆ ఇన్స్క్రిప్షన్లో తనకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. హీ అండ్ అదర్ శాతవాహన రూలర్స్ వర్ నోన్ యాజ్ ద లార్డ్స్ ఆఫ్ ద దక్షిణాపద, దట్ ఈస్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే బిరుదులు వాళ్ళు పొందడం అనేది జరిగింది. లిటరల్లీ ద రూట్ లీడింగ్ టు ద సౌత్, దట్ ఈస్ దక్షిణాపద అంటే ఏంటంటే ఉత్తర భారతదేశం నుండి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి చేర్చేటటువంటి రూట్, మార్గం ఏదైతే ఉందో దాని దక్షిణాపద అంటారు. విచ్ వాజ్ ఎలోన్ యూజ్డ్ యాజ్ ఎ నేమ్ ఫర్ ద ఎంటైర్ సదరన్ రీజన్. సో దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా ఆ పర్టికులర్ పదమే ఉపయోగించేవాడు. ఈ సెంట్ ఈజ్ ఆర్మీ టు ద ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సదరన్ కోస్ట్. సో ఇతను తన ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఈస్టర్న్ కోస్ట్కి, వెస్టర్న్ కోస్ట్కి, సదరన్ కోస్ట్కి పంపించడం అనేది జరిగింది. అందుకే ఇతని గుర్రాలు ఇవన్నీ ఈస్టర్న్ కోస్ట్ యొక్క వాటర్, వెస్టర్న్ కోస్ట్ యొక్క వాటర్, సదరన్ కోస్ట్ యొక్క వాటర్ తాగాయని చెప్పి త్రిసముద్రలోయ పితవాహన అనేటువంటి టైటిల్ కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉండేదన్నమాట. త్రిసముద్ర అంటే 3 సముద్రాల, తోయం అంటే వాటర్, పితవాహన అంటే అతని వాహనాలు ఏవైతే ఉంటాయి అవి తాగే వాహనాలు అంటే అప్పుడు గుర్రాలు డ్రింక్ చేసాయి కాబట్టి త్రిసముద్ర తోయ పితవాహన అనేటువంటి టైటిల్ కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉండేదన్నమాట. ఓకేనా? రైట్. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మనం తెలుసుకోవాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎంటైర్ సెషన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, టాపిక్ ఏంటంటే సిల్క్ రూట్ అండ్ కుషానాస్. కుషానాస్ వర్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ పీపుల్
హు రేజ్డ్ ఇన్ టు పవర్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆర్ డిమైజ్ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యుల కాలం తర్వాత కాంటెంపరీ టు శాతవాహనులతో పాటుగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫారిన్ పవర్ ఎవరు అంటే కుషాన్స్. సో కుషాన్స్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ సిల్క్ రూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సమ్ కింగ్స్ ట్రై టు కంట్రోల్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద రూట్. సిల్క్ రూట్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సో సిల్క్ అనేటువంటిది ఫస్ట్ టైం ఎవరు చైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళకి సిల్క్ ఏదైతే ఉందో దాని తయారీ తెలియకూడదని చెప్పి చైనాలో మాత్రమే దాన్ని తయారు చేసి డిఫరెంట్ క్యారవాన్స్లో చైనా నుంచి వేరే ప్రాంతాలకి వాళ్ళు ఎగుమతి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉండేవాళ్ళు. సో దిస్ ట్రేడర్స్ ఫాలో అయ్యేటటువంటి రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యుములేటివ్గా మనం ఏమంటాం సిల్క్ రూట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో సిల్క్ రూట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ కాబట్టి, ఎందుకంటే ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సిల్క్ ట్రేడర్స్ వాళ్ళ మీద చాలా ఎక్కువ హెవీ డ్యూటీస్ ట్యాక్సెస్ అనేటటువంటి వేసేవాళ్ళు. అండ్ సిల్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ట్రేడర్స్ బహుమానంగా రాజులకు ఇవ్వడం అనేది జరిగేది కాబట్టి ఈ సిల్క్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ డినాసిటీస్ రాజవంశాల వాళ్ళు ట్రై చేసేవాళ్ళు అనమాట. బికాస్ సిల్క్ రూట్ గుండా వెల్త్ అనేటటువంటిది ఫ్లో అయ్యేది. దిస్ వాస్ బికాస్ దే కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ట్యాక్సెస్, ట్రిబ్యూట్స్ అండ్ గిఫ్ట్స్ దట్ వర్ బ్రాట్ బై ట్రేడర్స్ ట్రావెలింగ్ అలాంగ్ దిస్ పర్టికులర్ రూట్. ఈ రూట్ గుండా ట్రావెల్ చేస్తున్నటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నులు కడతారు, ట్రిబ్యూట్స్ ఇస్తారు, భరణాలు ఇస్తారు అండ్ గిఫ్ట్స్ ఏవైతే బహుమానాలు కూడా అందిస్తారు కాబట్టి ఇన్ రిటర్న్ దే ఆఫెన్ ప్రొటెక్టెడ్ ద ట్రేడర్స్ హు పాస్ త్రూ దేర్ కింగ్డమ్స్ ఫ్రమ్ ద అటాక్స్ బై రాబరర్స్. సో మరి ట్రేడర్స్ అది ఇస్తున్నారు కాబట్టి బహుమతులు ఇవన్నీ మరి తిరిగి ఏమైంది అందజేసే వాళ్ళు దీస్ పీపుల్ కింగ్స్, రాబరర్స్ లేకపోతే ఎవరైతే దారి దోపిడీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఈ ట్రేడర్స్ని కాపాడేవాళ్ళు అనమాట. ద బెస్ట్ నోన్ ఆఫ్ ద రూలర్స్ హు కంట్రోల్ ద సిల్క్ రూట్ వాజ్ ద కుషానాస్. సిల్క్ రూట్ని ఎక్కువ కాలం కన్సాలిడేట్ చేసి కంట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కుషాన్స్, హు రూల్డ్ ఓవర్ సెంట్రల్ ఏషియా అండ్ నార్త్ వెస్ట్ ఇండియా. సో వాయువ్య భారతదేశాన్ని వీళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది అరౌండ్ 2000 years ago, అంటే ఫస్ట్ సెంచురీ AD ఆ సమయంలో రూల్ చేయడం అనేది జరిగింది. దేర్ 2 మేజర్ సెంటర్స్ ఆఫ్ పవర్ వర్ పెషావర్ అండ్ మధురా. మధురా ఒక ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ అథారిటీ, పవర్ అండ్ ట్రేడ్ కింద ఎలా మారడం అనేది జరిగింది అండర్ ద రూల్ ఆఫ్ కుషాన్స్ అని చెప్పి మనం ఇదే క్లాస్లో ఇందాకే మాట్లాడుకున్నాం. పెషావర్ అండ్ మధురా 2 ఇంపార్టెంట్ మేజర్ సెంటర్స్గా ఉండేవి వీళ్ళ అండర్లో. తక్షశిల వాజ్ ఆల్సో ఇంక్లూడింగ్ దర్ కింగ్డమ్. వీళ్ళ కింగ్డమ్లో తక్షశిల కూడా ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి తక్షశిల కూడా భాగంగా ఉండేది. డ్యూరింగ్ దర్ వీళ్ళ యొక్క కాలంలో బ్రాంచ్ ఆఫ్ ద సిల్క్ రూట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా డౌన్ టు ద సీ పోర్ట్స్ అట్ ద మౌత్ ఆఫ్ రివర్ ఇండస్, ఫ్రమ్ వేర్ సిల్క్ వాజ్ షిప్ వెస్ట్వర్డ్స్ టు ద రోమన్ ఎంపైర్. సో ల్యాండ్ సిల్క్ రూట్ అనేటటువంటిది సిల్క్ రూట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ నావల్ రూట్ అనేటటువంటిది ఉంటుంది, లేదా సీ రూట్ అనేటటువంటిది ఉంటుంది, అండ్ ల్యాండ్ రూట్ అనేటటువంటిది కూడా ఉండమనేటటువంటిది జరుగుతుంది. ల్యాండ్ రూట్ ఎక్కడ సెంట్రల్ ఏషియా నుంచి ఉండడం అనేది జరిగేది. అండ్ సీ రూట్ వస్తే రివర్ ఇండస్ దగ్గర మౌత్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజెంట్ బెలుచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉందో సో ఆ పర్టికులర్ ప్రాంతం అక్కడ నుంచి రోమ్కి అండ్ దాంతోపాటు మెడిటరేనియన్ రీజియన్కి సిల్క్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అయ్యేది. సో సీ రూట్ కూడా చెప్పాం కదా, ల్యాండ్ రూట్స్ అనేవి ఉండేవి, ట్రేడ్ రూట్స్, అండ్ దాంతోపాటు సీ రూట్స్ కూడా ఆ సమయంలో ఉండేది. స్టార్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరియస్ సీ రూట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో కుషాన్స్ వర్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పవర్స్ హు కంట్రోల్ దిస్ పర్టికులర్ సిల్క్ రూట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. మరి ఏం చేద్దాం, నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూలంకషంగా, డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా మాట్లాడదాం. We follow a system. When you follow my system, there is no power on the earth can stop you answering questions both in your prelims and mains examination. నేనేం చేస్తాను అంటే మన క్లాసెస్ చెప్పుకోవడమే కాకుండా క్లాసెస్తో పాటు మనం ఏం చేద్దాం, నోట్స్ అనేటటువంటిది కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. నోట్స్తో పాటుగా ఏం చేద్దాం, మనం దిస్ పర్టికులర్ NCERT ఈచ్ చాప్టర్కి సంబంధించి క్విజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కండక్ట్ చేయొచ్చు. వాల్యుయేషన్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేద్దాం. సో దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ అందరికీ దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు మన ఎఫర్ట్స్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.